ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు 24వ అధ్యాయం. సద్గురు సామర్థ్యం. మానవుడు శరీరంతో పనిచేయగలడు, వాక్కుతో పనిచేయగలడు, మనస్సుతో పనిచేయగలడు. మనస్సు, వాక్కు, శరీరం ఇవి త్రికరణాలు. ఎప్పుడైతే ఈ మూడింటితో ఒకే పనిని చేస్తాడో అప్పుడు ఆ పని చాలా బలవత్తరమవుతుంది. ఉదాహరణకు ఒక పిల్లవాడు తండ్రి తంతాడేమోనని పైకి పాఠం చదువుతున్నాడు, కానీ లోపల మాత్రం స్నేహితుడు షికారుకు వెళ్తున్నాడే అని ఆలోచిస్తుంటాడు. కాబట్టి మనస్సు ఒక పని చేస్తుంటే వాక్కు మరొక పని చేస్తున్నది. అలాగే ఉదాహరణకు ఒకడు క్రింద నేల మీద రాస్తూ కానీ చాప పుల్లలు లాగుతూ కానీ చదువుతున్నాడు అనుకోండి, వాడి ధ్యాస చదువు మీద కేంద్రీకరణ కాలేదని అర్థం. కాబట్టి శరీరం ఒక పని, మనస్సు ఒక పని చేస్తే అది సరి అయినది కాదు. ఏ పని చేయవలసి వచ్చినా మనస్సు, వాక్కు, శరీరం ఒకే పని చేయాలి. అలాగే ధర్మాచరణ కూడా ఈ మూడింటితో చేయాలి. ధర్మబద్ధమైన తలంపు ఉండాలి, ధర్మబద్ధమైన మాట ఉండాలి, ధర్మబద్ధమైన చేత ఉండాలి. దీనిని త్రికరణ శుద్ధి అంటారు. కాబట్టి ఎవడైతే త్రికరణ శుద్ధిగా దేనినైనా చేస్తాడో అతడు తపస్సు చేసినా త్రికరణ శుద్ధిగా ఉంటుంది, లౌకిక వ్యవహారం చేసినా త్రికరణ శుద్ధిగా ఉంటుంది, ధర్మబద్ధంగా ఉంటుంది. ఇలా దీక్షగా ధర్మబద్ధంగా ఎవడైతే చేస్తుంటాడో కొంతకాలం తర్వాత ఎప్పుడైనా వాడి నోటి నుండి మాట పొరపాటుగా వచ్చినట్లయితే, జరగడానికి వీల్లేని మాట వాడి నోటి వెంబడి వచ్చినట్లయితే ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ కలిసి దానిని నిజం చేస్తాయి. ఉదాహరణకు గురుచరిత్రలో ఒక గృహిణి ఒక మహాత్మునికి నమస్కరిస్తుంది. వెంటనే ఆయన నీకు పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని ఆశీర్వదిస్తారు. అప్పుడు ఆమె నా భర్త మరణించాడు, నేను సహగమనం చేయాలనుకొని ఎవరో చెప్పగా మీ దర్శనం చేసుకొని మీ ఆశీర్వచనం అనుమతి తీసుకుని వెళదామని వచ్చాను అన్నది. అప్పుడు ఆయన ఏనుగు నోటి నుంచి పెరిగిన దంతం వెనుకకు ఎలా వెళ్ళదో అలాగే నా నోటి నుండి వెలువడిన మాట వెనుకకు తీసుకోవడానికి వీల్లేదు. కనుక ఆమె భర్త శవాన్ని తీసుకురమ్మని చెప్పారు. ఆయన ఆజ్ఞ ప్రకారం శవాన్ని తీసుకువచ్చారు. అప్పుడు ఆయన తన కమండలంలోని నీరు ఆ శవం మీద చల్లేసరికి అతడు తిరిగి జీవించాడు. అలా ఎందుకు జరుగుతుందంటే ప్రాణం పోతున్నా సరే త్రికరణ శుద్ధిగా ఆలోచిస్తాడు, మాట్లాడతాడు, పని చేస్తాడు. కనుక అటువంటి వాడి నోటి వెంట ఏ మాటైనా వచ్చిందంటే అది తప్పక జరిగి తీరుతుంది. తను అన్నదాని కోసం, జరగడాని కోసం తపస్సు చేయనవసరం లేదు, ధ్యానం చేయనవసరం లేదు. అందుకని త్రికరణాలు కలిసి పనిచేసేదానికి అంతటి బలం ఉంటుంది. మామూలుగా మనం చేసే పూజలో త్రికరణాలు ఉండవు కనుక నిదర్శనాలు అంత తొందరగా రావు. మనకేదో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, బాబా మనలను వాటి నుంచి కడతేర్చి బయటపడేయాలి. దానికోసం పూజ చేస్తున్నాం. కొంతకాలం పూజ చేసినా నిదర్శనమేమీ రాలేదు. అప్పుడు మనం ఇన్నాళ్ల నుండి పూజ చేస్తున్నా నిదర్శనం ఎందుకు కలగలేదు అనుకుంటాం. ఎందుకు కలగడం లేదంటే మనం పూజ చేసేటప్పుడు మనస్సు అందులో లగ్నం కావడం లేదన్నమాట. నోరు మంత్రం చెబుతుంది, కానీ మనస్సు దేని గురించో ఆలోచిస్తుంది. అలాగే చేయి పూలు వేస్తుంటుంది, నోరు మాత్రం మరొక పని చేసుకుపోతుంటుంది. చేతితో పువ్వు వేస్తూ ఏమేవు దొడ్డి తలుపు వేసుకో అని అంటుంటాడు ఇక్కడ కూర్చొని. అప్పుడు దానికి బలం చేకూరదు. ఒకవేళ చేకూరితే 100 సార్లు చేకూరకుండా పోతుంది. మనం సాయి చరిత్ర చదువుకున్నాం, అందువలన ఆయన మీద శ్రద్ధాభావం, భక్తిభావం ఏర్పడ్డాయి. ఈ భావం మనసులో ఉంటే చాలా, వాక్కు రూపంలోనూ క్రియారూపంలోనూ ఉండాలా? ఇది ప్రశ్న. అంటే మనకు ఆయన మీద భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. ఈ ఏర్పడ్డ భక్తి శ్రద్ధలు కేవలం మన మనస్సులో భావం రూపంలో ఉంటే చాలా, వాక్కు రూపంలోనూ కూడా ఉండాలా? మనసులో ఉంటే చాలదా? భజన చేయాలా, పూజ చేయాలా అని కొంతమంది అంటారు. ఉదాహరణకు నేను ఒక కాలేజీలో పనిచేస్తున్నాను. నాతో కూడా ఒక అతను లెక్చరర్ పనిచేస్తున్నాడు. అతడు చాలా భాగ్యవంతుల ఇంట్లో పుట్టాడు. అతనిని అందరూ
బంగారు పిచ్చుక అనేవారు. అతని తండ్రి ధనవంతుడైన నిరాడంబరుడు. సేద్యం తప్పిస్తే మరేమీ తెలియదు. ఆయన ఒకసారి కొడుకు కోసం ఆ కాలేజీకి వచ్చాడు. ఆయన ఆ కాలేజీ పిల్లలతో మా అబ్బాయి ఎక్కడా అని అడుగుతున్నాడే తప్ప అతని పేరు సరిగ్గా చెప్పాలని కూడా తెలియనంత అమాయకుడు. అందుకని ఆ పిల్లలంతా వాళ్ళ అబ్బాయి కాలేజీలో చదువుకుంటున్నాడు కాబోలు అతని కోసం వెతుక్కుంటున్నాడని అనుకున్నారు. ఆయన ఎప్పుడూ అంతకుముందు అక్కడికి రాకపోవడం వల్ల సాటి లెక్చరర్లకు కూడా ఆయన ఫలానా అని తెలియదు. అప్పుడు ఆయన కొడుకు ఆయనను దూరం నుంచి చూశాడు. తండ్రి ఆ విధమైన వేషభాషలతో కాలేజీకి రావడం భరించలేకపోయాడు. నామోషి పడ్డాడు. గబగబా దగ్గరకు వెళ్ళి మాట్లాడుతూ దూరంగా తీసుకుని వెళ్ళాడు. వేరే లెక్చరర్ను క్లాస్ తీసుకోమని చెప్పి తండ్రిని దూరంగా తీసుకొని పోయి మాట్లాడి అటు నుంచి అటే రిక్షా ఎక్కించి పంపించేశాడు. తర్వాత ఒకరు ఆయన చాలాసేపటి నుంచి మీకోసం వెతుక్కుంటున్నాడు, ఎవరండి అంటే ఆయన మా ఊరి నుండి వచ్చాడు, మా పరిచయస్తుడులేండి అన్నాడు. అప్పటికప్పుడు ఆ మాట అడ్డం వేశాడు. తర్వాత కొన్నాళ్లకు నేను ఒకసారి వారింటికి వెళ్ళాను. అతని తండ్రి ఆ ఊరొచ్చి అదే డ్రెస్సులో వాకిట్లో కూర్చొని ఉన్నాడు. నేను పేరు పెట్టి ఆ మాస్టర్ని పిలుస్తున్నాను. ఎవరి కోసమయ్యా అన్నాడాయన. ఈ ఇంట్లో ఉన్న ఆయన కోసం అన్నాను నేను. ఆయన తిరిగి మా అబ్బాయి కోసమా అని అడిగాడు. మీ అబ్బాయో ఎవరో నాకు తెలియదు, ఈ ఇంట్లో ఉన్న మాస్టారు కోసం అన్నాను. అప్పుడు ఆయన ఒరే అబ్బాయి అని కేక వేశారు. అతను ఏంటి నాన్న అంటూ లోపల నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు ఈయన ఎవరు సార్ అని అడిగితే మా నాయనగారు అని చెప్పాడు. అంతకుముందు కాలేజీకి వచ్చినప్పుడు మా తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు. అతడు నా తండ్రి అనే భావం మనస్సులో ఉంటే చాలదా, పైకి అందరికీ చెప్పుకోవాలా అన్నాడనుకోండి, అదెంత అసహ్యంగా ఉంటుంది. కాబట్టి లోపల ఉన్న భావాన్ని పైకి వ్యక్తం చేయడానికి జంకు ఉండకూడదు. అది ఉన్నప్పుడు దేని ఎందైతే గౌరవభావం ఉందో దానిని తృణీకరించినట్లవుతుంది. అదంటే నాకు ఇష్టమే, కానీ అది ఇష్టమని నలుగురు ముందు చెప్పడానికి ఇష్టపడనప్పుడు అదంత పనికి మాలినదని అర్థం. ఏ త్రాగుడో వ్యభిచారమో చేసినప్పుడు నలుగురెదుట బొంకవచ్చు. చాటుగా ఆ వ్యవహారం నడుపుకొని బయట చాచా అదేంటి అనవచ్చు. ఆ తప్పుడు పనిచేసి కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయని అనుకున్నప్పుడు అలా చేస్తే చేయవచ్చు. కానీ చేస్తున్నది పవిత్ర కార్యం, దైవం అని ఒక ప్రక్క చెబుతూ రెండవ ప్రక్క దాని గురించి మన భావం ప్రకటించుకోలేకపోతే సిగ్గుపడ్డామంటే సరిగ్గా అతడు తన తండ్రిని తండ్రి అని చెప్పుకోవడానికి ఎంత హీన పరిస్థితిలో ఉన్నాడో ఇది కూడా అంతేనన్నమాట. శాస్త్రాలలో కూడా లోపల భావన ఎంతగా ఉన్నా చాలదు, భజన చేయగలగాలి అని చెప్పారు. ఎందుకనంటే మన మనస్సులోని భావాల్ని భజన రూపంలో వ్యక్తం చేయలేకపోయామనుకోండి, అప్పుడేమనిపిస్తుందంటే నలుగురు మనల్ని చూసి ఏమనుకుంటారోనని అనిపిస్తుంది. అదే పోగొట్టుకోవాలి. నా గొంతు విని నలుగురు ఏమనుకుంటారో బాగుండదేమోననుకొని పాడడానికి జంకుతాడు. మనం భగవంతుని కోసం పాడుతున్నాం కానీ నలుగురి నుండి బాగా పాడాడని అనిపించుకోవడానికి కాదు. మనుషుల చేత అబ్బో అనిపించుకోవడానికి పాడేవాడు వృత్తి కోసం పాడేవాడని అర్థం. భగవంతుని కోసం పాడేటప్పుడు భావం కావాలి కానీ కంఠధ్వని అక్కర్లేదు. భగవంతునికి కంఠధ్వని కావాలంటే మనకంటే 1,000,000 రెట్లు బాగా పాడగల నారద తుంబురులున్నారు. అయినప్పటికీ ఎంతటి తొర్రి మాటలు, ముద్ద మాటలు, పిచ్చి మాటలైనా తల్లికి ఎంత ప్రీతి కలిగిస్తాయి. కాబట్టి ఆ భావాన్ని ప్రకటించడానికి జంకకూడదు. జంకినందువలన తృణీకరించినట్లవుతుంది. ఆయనకు మన యందు ఎంతో ప్రేమ ఉంటుంది. తల్లికి తనయుడంటే ఎంతో ప్రేమ ఉంటుంది. అందుకని పిల్లవాడు పాలు త్రాగుతూ కొరికినా ముద్దేనన్నమాట. మనం గట్టిగా భజన చేసినప్పుడు మనలో అహంకారం అనే గోడ దెబ్బతింటుంది. కాబట్టి మన భావం ప్రధానమైనప్పుడు మన కంఠం ప్రధానం కాదు. ఈ అహంకారం అంటే ఏంటంటే నేను ఒక మనిషిని, వీళ్ళంతా నాకంటే భిన్నులు, వీళ్ళందరిలో నాకొక స్థాయి, అంతస్తు, హోదా ఉన్నాయి. నేను గొంతెత్తి భజన చేస్తే నలుగురు నా గురించి ఏమనుకుంటారో అని అనిపిస్తుంది. ఇది కొబ్బరికాయకు పెంకు ఉన్నట్టు ఉంటుంది. పెంకు గట్టిగా ఉంటుంది కనుక లోపల ఉన్నది బయటికి పోదు, బయట ఉన్నది లోపలికి పోదు. అందుకని
అందరిలోనూ దైవత్వం ఉన్నప్పటికీ, మనలోనూ దైవత్వం ఉన్నప్పటికీ కూడా పెంకు పగలగొట్టకపోతే కొబ్బరి మనకు ఎలా దొరకదో అలాగే దైవత్వం మనకు లభ్యం కాదు. అందుకనే కొబ్బరికాయ కొట్టడం అనేది దీనికి సంకేతం. మనలో ఉండే అహాన్ని బద్దలు కొట్టుకుంటే గాని దానిలోని దైవత్వం మనకు అనుభవం అవ్వదు. అందుకని భజన చేయగలిగేంత వరకు మనిషికి భక్తి కలిగిందని చెప్పడానికి వీల్లేదు. భజన చేసేటప్పుడు ఒకే నామాన్ని తీసుకొని చాలాసేపు అంటాం. ఎందుకంటే అక్కడ ఎన్ని రూపాలైతే కనబడుతున్నాయో వాటన్నింటిలోనూ ఆయనే ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవడం కోసం. అంటే ఆయన మీద తప్ప మరొక దాని మీదకు మనసు పోకుండా నిలుపుకునేందుకన్నమాట. ఒకసారి అనేటప్పటికే మనస్సు ఆ నామం మీదకు వస్తుంది. అయితే మనస్సుకు చంచల స్వభావం కనుక వెంటనే మరొక దాని మీదకు వెళుతుంది. వెళ్ళే మనస్సును లాగి పడేయడానికి ఆ నామాన్ని రెండోసారి అంటాం. మనసుకు ఒక గుణం ఉంది. ఏదైనా సంగీతంలాగా లయగా తాళంగా ఉంటుందో దాని మీద మనసు నిలుస్తుంది. అందుకని నామాన్ని కూడా ఒక లయ ప్రకారం తాళం ప్రకారం ఉండేటట్లయితే దాని పట్ల మనసు తేలికగా ఆకర్షింపబడుతుంది. కనిపించే చరాచర జగత్తంతా బాబానే ఉన్నారన్న విషయం ఆయన చరిత్ర చదువుతుంటే తెలుస్తుంది. కాబట్టి మనం భజన చేసేటప్పుడు మన చుట్టుపక్కల అన్ని రూపాల్లోనూ మన రూపంలోనూ కూడా బాబానే నిండి ఉన్నారనేది స్థిరపడుతుంది. ఆ భావన స్థిరపడడానికే భజన చేస్తున్నాం. ఆ భావాన్ని మాత్రమే నిలుపుకుంటూ తక్కిన అన్ని భావాలను మరిచిపోవాలి. నాకంటే భిన్నంగా వాళ్ళంతా ఉన్నారు, నేను గొంతెత్తి భజన చేస్తే ఏమనుకుంటారోనన్న భావం పోకపోతే అది భజనే కాదు. అప్పుడు మనలోని అహంకారం పోయేందుకు అవకాశమే లేదు. అప్పుడు ఆయన దయ మనకు అనుభవమయ్యే అవకాశం కూడా లేదు. కిటికీ తెరవకపోతే బయట సూర్యుడు వచ్చినా ఇంట్లోకి వెలుతురు ఎలా వస్తుంది? అందుకని సాధ్యమైనంత వరకు లోపల ఉన్న బిడియాన్ని జంకును అతిక్రమించడానికి చేసే ప్రయత్నమే భజన. అందుకని సాధ్యమైనంత వరకు లోపల ఉన్న బిడియాన్ని జంకును అతిక్రమించడానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు మంచిగా ఉన్న మనం ఒక చెడ్డ అలవాటుకి గురయ్యామనుకోండి, మొదట 2-3 సార్లు జంకుగా ఉంటుంది. ఒక 10 సార్లు పోయేటప్పటికీ ఆ అలవాటు పక్కవాడికి తెలిస్తే తెలియని అనుకుంటాం. అది అక్కడ చెడ్డ పనికి వినియోగపడుతున్నది, ఇక్కడ మంచి పనికి వినియోగపడుతున్నది. అక్కడ అపవిత్రమైన పనితో ఆ బిడియాన్ని పోగొట్టుకుంటున్నప్పుడు పవిత్రమైన పనితో దానిని ఎందుకు పోగొట్టుకోకూడదు? అందుకని బిడియాన్ని వదిలి భజన చెయ్యాలి. చుట్టూ ఉన్న జగత్తులో ఉన్న వాటి నుండి వీడు ఫలానా వాడు ఫలానా అని మారేంత వరకు మనిషి ఆ బాటిల్ నెక్ నుండి బయటపడే వీల్లేదు. మన ఆధ్యాత్మికతను చెడగొడుతున్నది ప్రపంచం కాదు, మన భావాలు. అందుకని సాయిబాబా చరిత్ర చదివినప్పుడు అన్నింటిలోనూ ఆయనే ఉన్నాడని గుర్తింపు కలిగినప్పుడు, కుక్కలో కూడా ఆయనే ఉన్నాడని తెలుసుకున్నప్పుడు కుక్క కనబడినా కాలు పెట్టి తన్నలేడు. అన్నింటిలో ఉంటూ దానిలో కూడా ఉన్న ప్రిన్సిపల్ నీ మనసు గుర్తించడం నేర్చుకుంటుంది. కాబట్టి కుక్క అనుకుని తన్నే ఇదివరకటి భావం ఇప్పుడు మారింది. అట్లాగే వ్యక్తులందరి పట్ల, పరిస్థితులన్నింటి పట్ల క్రమంగా మారుతూ వస్తుంది. వచ్చి ఈ జగత్తు యావత్తు ఆయన రూపమే అని నిలుస్తుంది. దానినే భాగవతంలో 24 గురువుల రూపంలో అవధూతకు బోధించడం వ్రాయబడి ఉన్నది. అన్నింటిలో ఆ భగవంతుణ్ణి చూస్తుండు అని చెప్పకపోవడం వల్ల అలా చూడాలని కూడా తెలియదు. ఉదాహరణకు ఒకడు సన్యాసం పుచ్చుకున్నాడు, గీతోపన్యాసాలు ఇస్తున్నాడు, కానీ ఉత్తరాధికారం కోసం కోర్టుకెక్కుతున్నాడు. అందుకనే బాబా అన్నింటిలో తానే ఉన్నానని చెప్పడం గాక నిదర్శనాలిచ్చారు. ఒకసారి ఒకని గడ్డివామి తగలబడుతున్నది. వాడు బాబా వద్దకు వచ్చి మొరపెట్టుకున్నాడు. అప్పుడు ఆ గడ్డివామి నీదా, ఆ మట్టి నీదా, గాలి నీదా, సూర్యుడు నీవాడా, నీవేమైనా తయారు చేశావా, లేక తనకై తానే మొలిచిందా, అది ఎట్లా నీదయింది అని అడిగారు బాబా. ఈసారి వ్యాపారం చేసుకున్నప్పుడు కలిసి వస్తుందిలే వెళ్ళు అన్నారు. ఆ విధంగా బాబా తప్ప ఎవరు బోధించగలరు? అన్ని రూపాలు ఆయనవేనని తెలియజేశారు. అందుకని అటువంటి మహాత్ముల సన్నిధిలో వీలైనప్పుడల్లా ఉండడం మంచిది.
అలా వీలు కానప్పుడు ఇటువంటి చరిత్ర పారాయణ చేస్తుండడం చాలా దోహదం చేస్తుంది. ఎందుకనంటే ఇది మామూలు జగత్తు అని పడే ప్రతి రెప్పపాటును పొరపాటును ప్రతిసారి సర్దుకుంటుంది. అందుకని అటువంటి సహకారం లేకుండా ఇక్కడ సరిగా నడవలేం. మహాత్ముల చరిత్ర పారాయణ యొక్క సహకారం లేకుండా ఆధ్యాత్మికంగా ఒక్క అడుగు కూడా సరిగా నడవలేం. మనం 2 అడుగులు వేసేసరికి మన భావన దెబ్బతినిపోయి ఉంటుంది. మళ్ళీ ఇంతటి గొప్ప అవకాశం ఇప్పుడు వచ్చింది కదా, భుక్తి ముక్తి రెండూ కలిసి వచ్చేటప్పుడు త్రికరణ శుద్ధిగా చేసుకుంటూ పోదాం అన్న భావం మరలా వచ్చి నెమ్మదిగా తప్పటడుగులు వేసుకుంటూ ముందుకు పోతాం. ఉదాహరణకు మనం ధ్యానానికి కూర్చున్నాం అనుకోండి. ధ్యానం చేసేటప్పుడు వెన్ను నిటారుగా ఉంచి కూర్చోమన్నారు. కాసేపటికి చూస్తే వెన్ను కిందకు దించి ఉంటాం. నొప్పి పుట్టి కూర్చోవడం వేరు. అలాగాక జపం చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి కూర్చున్న అరగంట తర్వాత చూస్తే ఇలా కూర్చున్నానేంటి అనిపిస్తుంది. అసలు కూర్చున్నది ఎందుకు, ఆలోచిస్తున్నదేమిటి అనిపిస్తుంది. అటువంటి స్థితి మనకు కలగకుండా దోహదం చేస్తుంది. ఇటువంటి చరిత్రల పఠనం ఎప్పుడూ కూడా ఇనాక్టివ్గా ఉండకుండా చూస్తుంది. చదివినా వ్రాసినా మరేం చేసినా ఈ అవగాహనతో చేసుకుంటూ పోతే మన భావన దెబ్బతినదు. ఆ స్థితి వచ్చిన వాడికి ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు చదరంగం ఆడుతున్నాం. తెల్లని నల్లని పావులున్నాయి. మనకు అవి పావులు మాత్రమే అనిపిస్తాయా, లేక ఇది రాజు, ఇది బంటు, ఇది మంత్రి అనిపిస్తుందా? పావులు మాత్రమే అనిపిస్తే ఆట యందు ఆసక్తి ఉండదు. నిజంగా రాజు మంత్రి అనిపిస్తే తన రాజును తప్పించాలని చూస్తాడు. అవి వట్టి చెక్క ముక్కలని అనుకోడు. ఒక రకంగా చెక్క ముక్కలే అనుకుంటాడు కాబట్టే ఎన్నిసార్లైనా ఆడగలుగుతాడు. అలాగాక నిజంగా రాజు బంటు అని అనుకుంటే తను గెలవడానికి శతవిధాలా పాటుపడతాడు. ఓడిపోయినప్పుడు ఎదుటివాడిని కొట్టడానికి కూడా వెనుకాడడు. కాబట్టి వాటిని చెక్క ముక్కలని అనుకోము, రాజు మంత్రులని అనుకోము. రెండింటికి మధ్యస్థితిలో ఉంటుంది మనసు. అట్లాగే ఆ స్థితిని అనుభవించేవాడికి ఈ జగత్తు నిజమా అంటే కాదు, నిజమా అంటే నిజమే, కాదు అంటే కాదు. ఉదాహరణకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నంతసేపు మీరు వింటున్నారు. మీరు వింటున్నంతసేపు మీరెట్లా కూర్చున్నారో మీకు తెలుస్తున్నదా, తెలియడం లేదా? తెలుస్తున్నదంటే నేను చెప్పింది మీరు వింటున్నట్లు కాదు. పోనీ తెలియదు అనుకోవడానికి మీరు నిద్రపోవడం లేదు కదా. ఆలోచిస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అలాగే ఆ స్థితిని అందుకున్నవాడి పరిస్థితి అంతే. అలాగే ఒకడు టెన్నిస్ ఆడుతున్నాడు అనుకోండి. ఆట ఒక మంచి పట్టులో ఉన్నప్పుడు ఇది ఆట, వీళ్ళు ప్రేక్షకులు, ఇది నెట్ అని గుర్తుంటుందా, లేక ఆట గెలవాలనే దృష్టి ఉంటుందా? ఉంటుంది, ఉండదు కూడా. కానీ తక్కినది గుర్తుపెట్టుకుంటే ఆట గెలవలేడు. అట్లా ఉండి ఉండనట్లు, జరిగి జరగనట్లు, గుర్తించి గుర్తించనట్లు, చేసి చేయనట్లు ఉంటాడు. ఉదాహరణకు ఒకడు ఏసీ రూమ్లో పట్టుపరుపు మీద పడుకుని ఉన్నాడు. నిద్రలో కలొచ్చింది. కలలో పోలీసులు వీడిని నేల మీద పడేసి కాలుతో తంతున్నారు. వీడు భరించలేక పెద్దగా అరుస్తూ లేచాడు. అప్పుడు పట్టుపరుపు మీద పడుకున్నవాడు వీడా, లేక పోలీసులు బూటుకాలుతో తంతుంటే అరుస్తూ లేచినవాడు వీడా? ఒకే మనిషి పట్టుపరుపు మీద పడుకోవడం, బూటుకాలుతో తన్నులు తినడం వీలు కాదు. కాబట్టి ఇద్దరూ ఒకరే అవడం వీలు కాదు. పట్టుపరుపు మీద పడుకున్నాడంటే బాధతో ఎందుకు అరిచాడు? అలాగాక తన్నులు తిన్నవాడే వీడనుకుంటే పోలీసులు లేరు కదా. అలాగే వాళ్ళ ఆత్మస్థితి పట్టుపరుపు మీద ఉన్న శరీరం వంటిది. మెలకువ అనే స్థితిలో చూస్తే లేనే లేదు. ఉన్నట్లుగా కావాలంటే ఉంటుంది. ఇవి తెల్లపావులు నల్లపావులు అనుకున్నప్పుడు ఆట నడుస్తుంది. చెక్క ముక్కలు అనుకున్నప్పుడు అవి చెక్క ముక్కలే. అలాగే జగత్తు ఉందన్నా చెల్లుతుంది, లేదన్నా చెల్లుతుంది. నేనే ఇదంతా చేస్తున్నాను అన్నా చెల్లుతుంది, నేనేమి చేయడం లేదన్నా చెల్లుతుంది. ఉదాహరణకు ఏదో తొందర పని మీద రోడ్డు మీద వెళుతున్నప్పుడు మన కాళ్ళు రోడ్డు మీద ఆనుతున్నాయని తెలుస్తుందా లేదా? అలాగే బాగా అలవాటుగా ఉన్నవాడు పద్యాన్ని వల్లెవేసుకుంటూ సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాడు. అప్పుడు వాడి మనసు పద్యాన్ని గురించి ఆలోచిస్తుందా, లేక ఫెడల్ తొక్కడం మీద ఆలోచిస్తుందా? ఫలానా దాన్ని గురించి అని చెప్పలేడు. రెండింటి గురించి అని చెప్పడం తప్పు. ఎందుకంటే రెండింటి గురించి ఒకేసారి మనసు ఆలోచించలేదు.
అలాగని ఏ ఒక్కదాన్ని గురించి ఆలోచిస్తున్నదన్నా తప్పే అవుతుంది. అట్లా ఉంటుంది వాడి స్థితి. వాడికి ఆ సైకిల్ మీద బ్యాలెన్స్ కుదరడం అంటే వీడు ఆ స్టేట్లో స్థిరం కావడం అన్నమాట. అది అవగాహనతో కానీ రాదు. సైకిల్ వచ్చిన వాడికి సైకిల్ మీద మనసు పెట్టడం తగ్గిపోతుంది. సైకిల్ రానప్పుడు దానిపై ఎక్కువ మనసు ఉంచుతాం. అలాగే సాధన పెరిగే కొద్దీ దానిపై ప్రత్యేక మనసు పెట్టకుండానే సాధన జరిగిపోతూ ఉంటుంది. ఎలాగంటే సైకిల్ త్రొక్కడాన్ని గుర్తు చేసుకోకుండానే సైకిల్ తొక్కుతూ పోతూ ఉన్నట్లు. అందుకని సాధన ఆ స్థితికి చేరే వరకు మన ప్రయత్నం అవసరం. పూర్వజన్మ కర్మలు నశించడానికి, కొత్త వాసనలు తగులుకోకుండా ఉండడానికి, పాత వాసనలు నాశనమవడానికి నిరంతరం భగవంతుని యందు నిలబడమే ప్రధాన కర్తవ్యం. కొత్తవి తగులుకోకుండా ఉండడానికి భగవంతుని యందు దృష్టి ఉంది గనుక వాడు తరిస్తాడు. కాబట్టి భగవద్భక్తుడికి ఈ సృష్టి అంతటి కల్పవృక్షం మరొకటి లేదు. వెనుకటి కర్మలన్నింటినీ నశింపజేసి ఇక జన్మనే లేకుండా చేస్తుందది. భగవద్భక్తి లేనివాడికి అది చేయదు. అందుకని ఒక శ్లోకంలో ఏం చెప్పారంటే, సదా కల్పవృక్షస్య తస్యాదిమూలే అన్నారు. కల్పవృక్ష మూలంలో ఆయన ఉన్నారట. ఇక్కడ కల్పం అనే దాని మీద శ్లేష ఉన్నది. సృష్టి అనేది మూలం. ఆయన పరబ్రహ్మమే తానై ఉన్నాడు. అట్లా ఉంటూ కూడా తాను పరిమిత రూపుడుగా గోచరిస్తూ భుక్తిముక్తి ప్రదంతం అంటే ఇహాన్ని పరాన్ని కూడా ప్రసాదిస్తున్నారు. ఆయన నిజంగా వేప చెట్టు కింద కూర్చున్న మాట నిజమే. అది యథార్థంగా జరిగిన సంగతే. ఏ భక్తుడు వచ్చినా ఆ వేపాకులు దూసిపెడితే అవి అలాగే పనిచేసేవి. అది తార్కికంగానూ నిజమే, యథార్థంగా జరిగిన మాట కూడా నిజమే. చాంద్ పాటిల్ గుర్రం విషయం కూడా అంతే. చాంద్ పాటిల్ గుర్రం తప్పించుకుపోయింది. దానికోసం ఎంత వెతికినా దాని జాడ కనబడలేదు. చివరకు అతడు నిరాశతో జీను భుజాన వేసుకొని తిరిగి వస్తున్నాడు. అప్పుడు ఒక చెట్టు క్రింద కూర్చొని ఒక పకీరు కనిపించాడు. ఆ పకీరు చాంద్ పాటిల్ని చూసి చెంతకు రమ్మని పిలిచారు. గుర్రం మోయవలసిన జీనును నీవు భుజాన వేసుకుని మోస్తున్నావేంటి అని హాస్యంగా పలకరించారు. నా గుర్రం తప్పించుకొని పోయింది, ఎంత వెతికినా కనిపించలేదు అని అతడు చెప్పాడు. బాగా వెతికావా అని అడిగారు బాబా. బాగా వెతికాను అన్నాడతను. అయితే ఆ పక్కనే ఉన్న కాలువగట్టు దగ్గర చూడమన్నారు. అతడు వెళ్ళి చూస్తే తన గుర్రం అక్కడ మేస్తూ ఉన్నది. అతనికి ఎంతో ఆశ్చర్యం వేసింది. కారణం, అంతకుముందే అతను అక్కడంతా వెతికాడు. ఇది యథార్థంగా సాయి చరిత్రలో జరిగింది. దీనిలో ఆధ్యాత్మికమైన సంకేతం కూడా ఉన్నది. ఉదాహరణకు బౌద్ధ మతంలో చూస్తే 12 ఆధ్యాత్మిక చిత్రాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక తత్వాన్ని చిత్రాలుగా గీచి బోధించబడ్డాయి. అందులో గొడ్లను కాచుకునేవాడొకడు గొడ్లను తోలుకుపోతుంటాడు. వాడు ఒక పశువు మీద కూర్చొని తోలుతుంటాడు. అప్పుడు ఆ పశువు వీడిని బోల్తా కొట్టించి పరిగెత్తిపోతుంది. వాడు అది ఎటుపోయిందో చూసుకుంటూ దాని కాలిగుర్తులు కనిపిస్తే వాటిని పట్టుకొని వెళ్తాడు. అలా కొంత దూరం పోయాక ఆ గుర్తులు కనిపించవు. అప్పుడు అతనికి ఒకడు కనిపించి దారి చూపిస్తాడు. అప్పుడు అతడు చూపించిన మార్గాన్ని పట్టుకొని గొడ్ల కాపరి స్వస్థానానికి వస్తాడు. ఇవన్నీ చిత్రాల ద్వారానే చూపిస్తారు. ఆఖరి చిత్రంలో వాడు, ఆ పశువు, జగత్తు వేరుగా లేక ఖాళీ చిత్రం మాత్రమే ఉంటుంది. పూర్ణాకృతి మాత్రమే ఉంటుంది. సున్నా గీచి ఉంటుంది. ఇది మొత్తం ఆధ్యాత్మిక సంకేతం. బాబా మనసు ఒక గుర్రం అని చెప్పేవారు. ఒకడికి ఒక గుర్రం ఉండేది. దానిని లొంగదీసుకోవాలని ఎంతగా ప్రయత్నించినా అది వశం కాలేదు. పోనీ జంట గుర్రాన్ని తీసుకొచ్చి కలిపితే లొంగుతుందేమోనని చూస్తే అలా కూడా లొంగలేదు. అప్పుడు వాటిని గూర్చి తెలిసినవాడు దానిని ఎక్కడి నుండి తెచ్చారో అక్కడికే తీసుకువెళ్ళమని చెప్పాడు. అలా చేస్తే అది అణకువగా పడి ఉంటుంది అని చెప్పాడు. అలా చేస్తే ఆ గుర్రం నిజంగానే అణకువగానే పడి ఉందట అని చెప్పి ఆ కథ ఆపేశారు బాబా. భగవాన్ రమణ మహర్షి కూడా అలానే చెప్పేవారు. మనసు ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుందో అక్కడే దానిని కేంద్రీకరిస్తే స్వస్థమవుతుంది అని చెప్పారు. మనసు గుర్రం పోయినట్లు పరిగెత్తుకొని పోతుంది. అలా పోయేటప్పుడు గుర్తు చెప్పి మనసును చూడు అని చెప్పేవాడు కావాలి. అలా చెప్పినప్పుడు మనస్సును లయం చేస్తే స్వస్థమవుతుంది.
అందుకని మనస్సును గుర్రంతో పోల్చారు. అది ఆధ్యాత్మికంగా సరిపోతుంది. అదే ఆక్స్ హెర్డింగ్ పిక్చర్స్లో సంకేతంగా ఉన్నది. ఆ సంకేతం బాహ్యంగా కూడా ఉన్నది. దీనికే మరొక ఉదాహరణ, నారాయణవనం దగ్గర సొరకాయ స్వామి అనే మహాత్ముడు ఉండేవారు. ఆయన సమాధి చెంది 100 సంవత్సరాలు పైనే అవుతుంది. ఆయన సమాధి ఇప్పటికీ అక్కడ ఉన్నది. ఒకసారి ఆయన వద్దకు ఒకరు వచ్చి వేదంలోని ద్వౌ సుపర్ణౌ అనే మంత్రానికి అర్థం చెప్పమని అడిగారు. వేదంలో దానికి అర్థం ఇలా చెప్పబడి ఉంది: ఒక చెట్టు మీద 2 పక్షులున్నాయి. అందులో ఒక పక్షి పండును తింటున్నది, రెండవది దానిని చూస్తూ ఆనందిస్తున్నది అని వేదంలో చెప్పారు. దాని అర్థం అడిగిన అతనితో స్వామి కాసేపు ఆగమని చెప్పారు. కాసేపు ఆగి అతడు స్వామిని మళ్ళీ దాని అర్థం చెప్పమని అడిగాడు. అప్పుడు స్వామి అతనిని పైకి చూపించారు. పైకి చూస్తే చెట్టు మీద నిజంగా 2 పక్షులున్నాయి. ఒకటేమో పండును కొరికి తింటున్నది, రెండవది దాన్ని చూస్తూ ఉంది. వానిని ఆయన చూపించినప్పుడు, దానికేసి వాడు చూసినప్పుడు వాడికి దాని అర్థం స్ఫురించింది. మనలో నేను పరిమితుడను అనే భావంతో కష్టసుఖాలను అనుభవించే భాగం ఒకటి, దానికి సాక్షీభూతంగా అయి ఉండేది కూడా ఒకటి ఉన్నది. సాక్షీభూతంగా ఉండేది పరమాత్మ, పండుని తినేది జీవాత్మ. రెండూ మనలోనే ఉన్నాయని వాడికి స్ఫురించింది. అక్కడ తార్కికమైన అర్థం కూడా సరిపోతుంది. భౌతికంగా కూడా వాస్తవంగా అది జరుగుతుంది. అలాగే అత్రి మహర్షి త్రిగుణాలకు అతీతుడైన మాట కూడా నిజమే. చారిత్రకంగా దత్తాత్రేయుడు వాళ్ళింటికి వచ్చి వారికి దత్తుడైన మాట కూడా నిజమే. క్రీస్తు విషయంలో కూడా అలానే జరిగింది. క్రీస్తును సిలువ వేయడం, 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేవడం ఎప్పుడో చరిత్రలో జరిగింది మాత్రమే కాదు. మనలో నేను అనే ప్రజ్ఞ జీసస్. ఇప్పుడు మనలో ఉండేది జీసస్. దానిని అంటే నేను పరిమితుడను అనే దానిని సిలువ కొట్టినట్లయితే అదే క్రీస్తుగా పునరుద్ధానమై వస్తుంది. ఇది క్రైస్తవంలో గ్నాస్టిక్స్ చెప్పే సిద్ధాంతం. వెనుకటి చైతన్యం మరణించాలి, నూతన చైతన్యం ఉద్భవించాలి. ఈ విషయాన్ని జీససే చెబుతున్నారు. ఈ విధంగా అది తార్కికంగానూ సరిపోతుంది. యథార్థంగా సిలువ వేసిన మాట కూడా నిజమే. ఇలాంటివి మహాత్ముల చరిత్రలో జరుగుతుంటాయి. వాళ్ళు ఇప్పుడున్న ఇంటి వాళ్ళు ఖాళీ చేయమన్నారని చెప్పి అమ్ముకుంటున్నారని వచ్చి చూసుకొని పోయారు. పాలు పొంగిచ్చారు. మరి వస్తారో రారో తెలియట్లేదు. 15 రోజులు ఏమవుతుంది. అందుకు మీరు చూసే, నాకు మాస్టర్ గారిది లేదు, ఆమెది ఉంది. మీరు ఇట్లా బయటకు కనిపించిన వరకు చూడండి. అటుపక్క బాత్రూంలో అది ఓకే అనుకుంటే ఆమె లోపల వాళ్ళని కన్ఫర్మ్ చేసుకుంటుందంట, వస్తారా రారా అని. అప్పుడు మీకు ఇస్తాను. అది ఇప్పుడు చూసే పని అయితే అట్లా కనిపించిన వరకు అది గదులు ఎంత సైజ్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, వీళ్ళ ఉండేది. సరే, రేపు చెప్తానంది ఆమె, రేపు చెప్తానంది. సరే, అంటే సామాను పడుతుందా లేదా అన్నీ చూసుకో. ఓకే, ఆ బాత్రూమ్స్ అయ్యి ఆ పక్క అయ్యే మీకు. సరే అయితే రేపో ఎల్లుండో రండి. వాళ్ళ ఇంటికి వంతున వస్తున్నారు. అది
జ్ఞాని దగ్గర శక్తిపాతం సూర్యుని వెలుగులాగా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. సూర్యుని వెలుగు తలుపు తీసినా పడుతుంది, తీయకపోయినా పడుతుంది. తలుపు తీస్తే లోపలికి ఎండ పడుతుంది, లేకపోయినా సూర్యుని వెలుగు పడుతూనే ఉంటుంది. అలాగే జ్ఞాని వద్ద నుండి శక్తిపాతం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఆయన వద్దకు వచ్చిన వాడి సాధనా బలం మీద పొందగలగడం అనేది ఆధారపడి ఉంటుంది. శిష్యుడి సాధనా బలం ఎక్కువ ఉన్నప్పుడు ఆ శక్తిపాతం త్వరగా వీడిలోకి వస్తుంది. సూర్యుని వెలుగు తలుపు తీసినప్పుడు ఇంట్లో పడినట్లు సాధనా బలం తక్కువగా ఉన్నప్పుడు అది సరిగా జరగదు. అయినా జ్ఞాని యొక్క శక్తిపాతం సూర్యుని వెలుగులాగా ఎప్పుడూ అలాగే ఉంటుంది. సాధనలో శక్తి తక్కువగా ఉన్నప్పుడు శక్తిపాతం సరిగా జరగదు. కట్టెలను ఎండలో 10-15 రోజులు పెడితే త్వరగా అంటుకుంటాయి. అలాగే మనసును శుద్ధం చేసుకున్నవాడు జ్ఞాని దగ్గర కూర్చోగానే వాడికి శక్తిపాతం వెంటనే జరుగుతుంది. అందుకే జ్ఞాని దగ్గరకు ఎన్నో అడుగుదామని వచ్చి కూర్చుంటే ఖాళీ అయిపోతుంది మనస్సు. ఏమీ అడగలేడు. ఏ శక్తి కోసం ఆశించి అడుగుతున్నాడో అది నెరవేరిందన్నమాట. ఉదాహరణకు నాకు ఆకలి అవుతున్నదనుకోండి, అన్నం తినాలని అనుకుంటున్నాను. ఎవరో మహాత్ముడు తన శక్తితో తిన్నగా నా కడుపులోకి ఆహారాన్ని పంపించాడనుకోండి, ఇక నేను అన్నం ఎలా తింటాను? కడుపు నిండిపోయి ఉంటుంది. అందుకని అడగాల్సిన అవసరం ఉండదు. అలాగాక ఒకడు ఒంటికి నూనె పూసుకొచ్చి నీళ్ల కింద కూర్చున్నాడనుకోండి, ఎంతసేపు నీళ్ల కింద కూర్చున్నా యువతలకు వచ్చి చూసుకుంటే ఒంటి మీద నీటి బొట్టు మిగలదు. అలాగే వాడి చింతలు, వాడి భావాలు అనే నూనె పూసుకొని వస్తాడు గనక అవతలివాడు ఎంతటివాడో గమనించడు, శ్రద్ధ పెట్టి అడగలేడు. వాడు అడగదలుచుకున్న లౌకిక చింతల మీదే మనసు పెట్టి ఉంటాడు. ఎలాగంటే ఒకడున్నాడు, వాడి బంధువులు చిక్కుల్లో ఉన్నారనుకోండి, వాళ్ళకెట్లా ఏమిటో అని జ్ఞాని దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని ఆయనను గమనించడు. అలాగాక మహాత్ముని దర్శనం చేసుకున్నప్పుడు శ్రద్ధ పెట్టి చూడాలి. ప్రాణాలన్నీ కళ్ళల్లోకి రావాలి. దృష్టి అంతా ఆయన మీదే ఉండాలి. అప్పుడు వాడు అడగవలసినదంతా వస్తుంది. అడగాల్సిన అవసరం లేని స్థితికి ఎంతగా దగ్గరవుతాడో అంతసేపు జ్ఞానానుభూతిని పొంది జ్ఞానానికి దగ్గరవుతాడు. ఉదాహరణకు కట్టెలను ఎండలో పెట్టినట్లు ఎండ యొక్క ప్రభావం చేత త్వరగా ఎండుతాయి. ఎండ పడే చోట పెట్టడమే మనం చేయవలసింది. ఒక సమస్య ఉంది, అది తీరితే అన్నీ తీరుతాయా అంటే అన్నీ తీరవు. అప్పటికి ఆ సమస్య తీరుతుంది. మరలా సమస్యల పరంపర మొదలవుతుంది. పిల్లవాడున్నాడు, వాడికి పెళ్లి కావాలి. పిల్లను వెతకడం సమస్య అయింది. పెళ్ళైన తర్వాత వాడు హాయిగా ఉండకపోతే అదొక సమస్య. తర్వాత వాడికి పిల్లలు పుట్టకపోతే సమస్య. పుడితే వాడికి ఆరోగ్యం బాగా లేకపోతే సమస్య. వాడు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, మళ్ళీ వాడి పెళ్ళి. ఈ విధంగా సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎప్పటికీ ఇవన్నీ తీరేది? పోని అవన్నీ తీరితే వాడికి తృప్తి అయితే సరే. అలా కానే కాదు. ఒక సమస్య తీరిందనుకుంటే దాని నుండి మరొక సమస్య మొదలవుతుంది. అందుకని ఈ కష్టం, ఈ సమస్య, ఈ బాధ అన్నీ తీరినా మరొకటి రాకుండా ఉంటే తీర్చవచ్చు. అందుకని తృప్తి అనేది కలగాలి. తృప్తి అనేది కలిగిన తర్వాత వాడికి కావలసింది ఏమీ లేదు. తృప్తి అనేది కలగకపోతే వాడికి ఒరిగేది లేదు. తృప్తి ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది. అందుకని విడిగా ఉన్నప్పుడు మన మనస్సు వేరు, మహాత్ముల సన్నిధిలో ఉన్నప్పుడు మన మనస్సు వేరుగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం నిజంగా వాళ్ళ సన్నిధిలో ఉన్నట్లు గుర్తు. దానికే శాస్త్రంలో ఎక్కడైతే నీ చిత్తం శాంతించి ఆనందంగా ఉంటుందో అదే నీ స్థానం అన్నారు. రమణ మహర్షి చెప్పిన దాంట్లో నీ స్థానం అని చెప్పింది అదే. నిజమైన నేను ఏదో అది నీ స్థానం అని అర్థం. నీ పూర్వపుణ్యాన లింక్ చేయించుకోవడానికి నీకు నిర్ణీతమైన చోటుకు వచ్చావు. అందుకని మహాత్ముల సన్నిధికి వెళుతుండడం అంత గొప్పదన్నమాట. వాళ్ళ సన్నిధి అంటే ఫిజికల్ ప్రెజెన్స్ మాత్రమే కాదు. ఎట్లాగంటే బల్బ్ అంటే లైట్ కాదు. ఎందుకంటే ఫిలమెంట్ లేకపోయినా బల్బే, కరెంటు కనెక్షన్ లేకపోయినా బల్బే. కాబట్టి బల్బ్ అంటే లైట్ కాదు. కానీ బల్బు ద్వారాగానే లైట్ రాదు. అలాగే వాళ్ళ ఫిజికల్ ప్రెజెన్స్ మాత్రమే కాదు.
అలాగే వాళ్ళ ఫిజికల్ ప్రెజెన్స్ మాత్రమే కాదు, వాళ్ళ శక్తి ఫిజికల్ ప్రెజెన్స్ ద్వారా వ్యక్తమవుతుంది. కాబట్టి ఆరంభంలో వాళ్ళ ఫిజికల్ ప్రెజెన్స్ మనకు పెద్ద ఎసెట్ అన్నమాట. ఎందుకంటే మైండ్ కంటిన్యూస్గా వారి ప్రెజెన్స్లో ఉండడం వల్ల స్పిరిచువల్ ప్రెజెన్స్ గుర్తుపట్టగలిగిన దానిని విద్యుద్దీకరిస్తుంది. అట్లా ఉండి ఛార్జ్ అయినప్పుడు తర్వాత మనం ఎక్కడున్నా తలుచుకున్నప్పుడల్లా ఛార్జ్ అవుతుంటుంది మనసు. అప్పుడు యూ హ్యావ్ మేక్ యూజ్ ద రైట్ అన్నమాట. ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా సరే కంటిన్యూస్గా ఉన్నట్లుంటుంది. ఉదాహరణకు సినిమాలో కూర్చున్నప్పుడు మనం ఎక్కడ కూర్చున్నామో గుర్తుంటుందా? ఇది థియేటర్ అని గుర్తుంటుందా? అది ఎట్లా గుర్తు లేకుండా పోతుందో అట్లాగే వారి సన్నిధిలో ప్రాపంచిక విషయాలు గుర్తుండకుండా పోతాయి. ఎక్కడ ఉన్నా ఆ సన్నిధి ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఉదాహరణకు రైల్లో 4 రోజులు ప్రయాణం చేసిన తర్వాత మీరు ఎక్కడ ఉన్నా రైల్లో ప్రయాణం చేస్తున్నట్లుంటుంది. దానికి ఫిజికల్ ప్రెజెన్స్ కొంత సహకారి. అయితే ఈ ఫిజికల్ ప్రెజెన్స్ అందరికీ దొరుకుతుందా అంటే అందరికీ అవకాశాలు రావు. మహాత్ములుండే చోటుకు వెళ్ళడం కష్టం కావచ్చు, వారి దగ్గర ఉండడం కష్టం కావచ్చు. అన్ని అవకాశాలు అందరికీ రావు. కాబట్టి దీని పరిస్థితి ఏంటి? సృష్టిలో ఉండే తత్వాన్ని గుర్తించి తాము వేరుగా లేకుండా పోయిన వాళ్లే మహాత్ములు అయినప్పుడు ఆ తత్వం అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, కానీ మనకు అనుభవం కావడం లేదు. అందుకు నేను వేరుగా ఉన్నాననేది అడ్డుపడుతున్నది. సృష్టి అంతటా ఉన్నది అనుభవం కాకపోవడానికి కానీ, దానిని గుర్తుపట్టకుండా పోవడానికి కానీ ఈ జగత్తు వేరు, నేను వేరు అనే ఒక్క పొర చాలు. అందుకని ఆ పొరను తొలగించి ఆ సన్నిధిలో ఉండకపోయినా ఆ స్థితికి తీసుకుని పోయేందుకు దోహదపడేది చరిత్ర పఠన మాత్రమే. అందుకని పారాయణ అంత గొప్పది. అందుకని గ్రంథపారాయణ అనే సాంప్రదాయం వచ్చింది. శ్రీ రామకృష్ణ పరమహంస వద్దకు ఒక అతను తనకు భక్తి వైరాగ్యాలు ఎంతకీ కలగడం లేదని బాధపడ్డాట. అప్పుడాయన అతనిని కొంతకాలం మధుర బృందావనంలో ఉండి భాగవతాన్ని శ్రద్ధగా పారాయణ చేయమని చెప్పారట. ఎందుకంటే భాగవతంలో అవతార పురుషుల కథలేగాక అట్టి స్థితిని పొందిన మహాత్ముల చరిత్రలు, వారు దానిని ఎలా పొందినది కూడా వ్రాసి ఉంది. అందుకని ఆయన చెప్పిందేంటంటే మహాత్ముల చరిత్రలు మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండమని. మహాత్ముల చరిత్రలు ఎందుకు చదవాలంటే అవి మహాత్ముల యొక్క నిజ తత్వాన్ని తెలుపుతాయి. వారు మనలాగే ఆహారం తీసుకుంటారు, పడుకుంటారు, వ్యాధిగ్రస్తులవుతారు. కానీ ఆయన బాబా అయింది దానివలన కాదు. కుక్కను కొట్టిన ఆయనకు తెలుస్తుందే దానివలన. దానిని అంటే ఆ తత్వాన్ని ఈ చర్మచక్షువు చూడలేదు. కాబట్టి మన మనస్సు ఆ తత్వాన్ని చూడగలుగుతుండాలి. అలా చూడగలగడానికి మహాత్ముల లీలలు దోహదం చేస్తాయి. ఏ సృష్టి అయితే మన సాధనకి అడ్డంకి అవుతుందో ఈ చరిత్ర చదువుతున్న వాడికి ఆ సృష్టి సాధనకు దోహదం చేస్తుంది. మామూలు వాళ్ళకి ఈ ప్రపంచం పరమార్థాన్ని చెడగొడుతుంది. దేవుని ముందు కూర్చొని అనేక రూపాలలో ఉన్న నీకు నమస్కారం అని చెప్పి యువతలకు రాగానే ఆ రాస్కెల్ నన్నిట్లా అన్నాడు, ఈ వెధవ నన్ను అట్లా అన్నాడు అని అంటుంటాడు. రోజుకు 10 నిమిషాలు మాత్రం అందరి రూపాలలో ఆయనే ఉన్నాడనుకొని 23 గంటల 50 నిమిషాలు వాడట్లా వీడిట్లా అనుకుంటుంటే లాభమేముంటుంది? అందుకని ఖాళీ ఉన్నప్పుడల్లా ఆయననే జ్ఞాపకం చేసుకుంటుంటే అదే అభ్యాసం అవుతుంది. బంధమోక్షాలన్నింటికీ మనస్సే కారణం. భగవంతుడున్నాడని ఆయన గొప్పతనాన్ని గుర్తించి భావించి గొప్ప స్థితిని పొందేదే మనసు. భగవంతుడు లేడని ఆయన గొప్పదనాన్ని గుర్తించక భ్రష్టు పట్టేది మనసే. కాబట్టి భగవంతుని యందు గురుత్వాన్ని, గొప్పదనాన్ని కలిగి ఉండవలసినది మన మనస్సే, తరించవలసింది కూడా మన మనస్సే. ఉదాహరణకు ఒక బౌద్ధ మహాత్ముడు స్నానం పానం లేకుండా కూర్చుని ఉన్నట్ట. ఒకడు ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు బుద్ధుడు ప్రత్యక్షమయ్యేటట్లు అనుగ్రహించు అన్నట్ట. మళ్ళీ అతనికి అనుమానం వచ్చిందట, ఈయన గొప్ప మహాత్ముడు కదా, బుద్ధుడు గనక నిజంగా ప్రత్యక్షమైతే ఏం చేయాలి అని. అందుకని మళ్ళీ ఆయనను, స్వామి బుద్ధుడు కనబడితే నన్నేం చేయమంటారు అని అడిగాట. స్వామి నరికి అవతల పారేయ్ అని చెప్పారట. ఏంటి స్వామి అలా మాట్లాడారు, నన్నేం చేయమంటారు అని మళ్ళీ అడిగితే స్వామి
వచ్చిన దారినే పో అన్నారట. అతడు ఇంకా అర్థం కాకుండా కూర్చున్నాడు. ఇంతలో స్వామి ఒక చెట్టు నుంచి ఒక కొమ్మను విరిచి కర్రలాగా పట్టుకుని అటు ఇటు కాసేపు తిరిగి తర్వాత దానిని విరిచి అగ్నిలో పారేశారు. అప్పటికీ ఆయన చర్యలోని భావం అర్థం కాలేదు. అందుకని అతడు తిరిగి వెళ్ళిపోతున్నాడు. దారిలో అతనికి ఆ స్వామి శిష్యుడు ఒకడు ఎదురుపడ్డాడు. ఏంటయ్యా నీవు ఆయన దగ్గర ఇన్నాళ్లుగా శిష్యరికం ఎలా చేస్తున్నావు? నేను 3 గంటలు కూర్చున్నా కూడా ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు అని అతన్ని అడిగాడు. అప్పుడు ఆ శిష్యుడు సమాధానం చెప్పాడు. అది కాదయ్యా, ఆయన నీకు అద్భుతంగా సమాధానం చెప్పారు. అది నీకు అర్థం కాలేదు, నాకు కొంచెం అర్థమైంది. నాకు అర్థమైంది నీకు చెబుతాను అని ఇలా చెప్పాట. బుద్ధుని దర్శనం కావాలని కోరినది నీ మనస్సే. ఈయనను మహాత్ముడని అనుకున్నది నీ మనస్సే. బుద్ధుడు కనిపిస్తే ఏం చేయాలని అనిపించింది కూడా నీ మనసుకే. మళ్ళీ ఆయనను అడిగింది నీ మనస్సే. ఆయన కర్ర కోస్తుంటేను అగ్నిలో వేస్తుంటేను చూస్తున్నది నీ మనస్సే. తర్వాత ఆయనను ఎద్దుమొద్దు స్వరూపంగా అనుకుంటున్నది నీ మనస్సే. అసలు ఆయన చేసిందేంటంటే మొద్దుగా ఉన్న చెట్టు నుండి కర్రను కోసుకొని దానిని చేతికర్రగా వాడుకొని మొద్దుగా ఉన్న ఆ కర్రను నిప్పులో పారేశారు. ఎదురుగా జ్ఞానిగా కనిపించిన మహాత్ముడు ఎప్పుడూ మొద్దు స్వరూపమే. ఆయనను మహాత్ముడు అని అనుకున్నప్పుడు మొద్దే, కాదు మొద్దు అనుకున్నప్పుడు మొద్దే. అలాగే చెట్టు మీద ఉన్నప్పుడు మొద్దే, చెట్టు నుండి విరిచి కర్రగా చేసుకున్నప్పుడు మొద్దే, అగ్నిలో పడేసినప్పుడు మొద్దే. అయితే అది మొద్దైనా స్వామికి చేతికర్రగా ఉపయోగపడింది. అట్లాగే నీకు బుద్ధుంటే ఆ బుద్ధుడు నీకు చేతికర్రగా ఉపయోగపడతాడు. అవధూతకు 24 మంది గురువుల్లాగా నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశము, శరకారుడు, కన్య, కొండచిలువ మొదలైనవన్నీ ఆయనకు గురువులే. చూడడం చేతనైన వాడికి ప్రపంచం అంతా గురువే. చూడడం చేతకాని వాడికి ఏదీ గురువు కాదు. అలాగే ఆ చెట్టును ఉపయోగించుకోకపోతే అది మొద్దే, ఉపయోగించుకుంటే అదే చేతికర్ర. కాబట్టి తెలిసిన వాడికి అదే భగవంతుడు, తెలియని వాడికి అదే మొద్దు స్వరూపం. అందుకని బుద్ధుణ్ణి నరికేయి అని ఆయన చెప్పారు. అంటే నీ నుండి భిన్నంగా ఉన్న బుద్ధుణ్ణి, ఆ పరిమిత తత్వాన్ని, అంటే అట్టి భావాన్ని నరికేసేయి అని ఆయన చెప్పారన్నమాట. అయితే అది బుద్ధుడిని శ్రద్ధాభక్తులతో ఉపయోగించుకుంటే అది బుద్ధుడు. అది మొద్దే అయినప్పటికీ దానిని నడవడానికి చేతికర్రగా తయారు చేసుకున్నావు. దాని ప్రయోజనం నెరవేరిన తర్వాత అవతల పారేయవచ్చు. అలాగే నీవు ఆయన బుద్ధుడని శ్రద్ధాభక్తులతో గుర్తుపెట్టుకోవడం వల్ల దాని ప్రయోజనం నెరవేరిన తర్వాత తీసివేయవచ్చు. ఎలాగంటే నీవు బుద్ధత్వం పొందిన తర్వాత ఆయన నీవు వేరుగా ఉండవు, నీవు పరిమితుడిగా ఉండవు. కాబట్టి పరిపూర్ణుడైన వాని వైపు నుంచి చెప్పాలంటే చూస్తూ ఉండే చూపు భగవంతుడు. కానీ మనం ఇది చూడబడే దృశ్యం అనే భ్రమ వల్ల చూస్తున్నాం. మన వైపు నుంచి చూడాలంటే కలలో ఉండే రూపాల లాంటి వాళ్ళం మనం. అయితే ఈ రూపాలన్నీ ఏ కళ అనబడే మనస్సు యొక్క రూపాలో ఆ మనస్సు భగవంతుడు. ఊహల్లోని పాత్రల లాంటి వాళ్ళం మనం. అయితే ఈ మొత్తం ఊహించే మనస్సు భగవంతుడు. లేనిది ఉన్నట్లుగా కనిపించడం మాయ. తెరమీది బొమ్మలుగా కనిపించడం మానేసి అది సుఖదుఖాలతో కూడినదని అనిపించడం మాయ. చూసే చూపు మాత్రమే నీవు అయినప్పుడు చూడబడే దృశ్యం నీవు అనిపించడం మాయ. సుఖము, దుఃఖము, భ్రాంతి మాత్రమే. కానీ నిజమని అనిపించడం మాయ. రూపాలన్నింటిలోనూ ఒక్కటే ఉన్నా కానీ ఇన్నిగా అనిపిస్తున్నది ఏదైతే ఉన్నదో అది మాయ. వీటి నుండి విడివడమే ముక్తి. భగవంతుడు తల్లి లాంటివాడు. తల్లి లేవలేని పిల్లవాడి దగ్గరకు తానే వెళుతుంది. వాడికి జావ పట్టడం, కూర్చునే ఓపిక లేకపోతే లేవదీసి కూర్చోబెట్టడం, అనుకోకుండా కూర్చోలేని పరిస్థితిలో తానే వీపుకు ఆనుకొని కూర్చోవడం, ఇలా సేవ చేస్తుంది. అలాగే ఈ సృష్టిలో కూడా 2 రకాల వారున్నారు. చాలా కొద్దిమంది మాత్రమే ఈ పుష్టికరమైనటువంటి బిడ్డలుగా ఉంటారు. వాళ్లకు ఉదాహరణగా శుకుడు మొదలైనటువంటి యోగీశ్వరులను చెప్పుకోవచ్చు. వాళ్ళు భగవంతుని దర్శించడానికి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. అందుకే శ్రీకృష్ణుడు అవతరించిన తర్వాత కూడా శుకుడు కృష్ణుని దగ్గరకు వెళ్ళినట్లు పురాణాలలో ఎక్కడా లేదు. కారణమేమంటే కృష్ణుని రూపంలో ఏది అవతరించిందో
ఆ పరమాత్మ తత్వాన్ని ఈ విశ్వమంతటా అణువణువున నిండి ఉండడాన్ని అతడు చూస్తున్నాడు. కృష్ణుడు అవతరించి అవతార కార్యాలు చేస్తుంటే చూసి ఈయన అవతార పురుషుడు అని గుర్తించవలసిన పరిస్థితిలో శుకుడు లేడు. విశ్వమంతటా ఆయన రూపంలాగానే తన లోపల బయట అంతటా కూడా ఆయననే చూస్తున్నాడు. ఆయన నుంచి ఎప్పుడూ తానంటూ ఒకడు విడిగా లేనే లేడు. అంటే ఈ జగత్తంతటికీ తల్లి తండ్రి అయిన పరమాత్మ తత్వం దగ్గరకు తన శక్తి సామర్థ్యాలతో తపస్సుతో తానే వెళ్ళాడు. ఇటువంటి వాళ్లను ఎవరితో పోల్చామంటే మంచి ఆరోగ్యంగా బలంగా ఉండే పిల్లవాడు తల్లి దగ్గరికే పరిగెత్తుకుంటూ వచ్చి వంటింట్లో కూర్చునే భోజనం చేసే పిల్లవాడి వంటి వాళ్ళు. చేరవలసిన గమ్యం దగ్గరకు తన శక్తితో చేరి అచ్చట పరమాత్మానుభూతిని పొందుతున్నాడు. ఇక మనం ఎటువంటి వాళ్ళమంటే కూర్చున్న చోటు నుంచి లేవలేనటువంటి అస్వస్థతతో మంచంలో ఉన్నటువంటి బిడ్డలం. అందుకని మనం తపస్సుతో అటువంటి స్థితికి పోలేం గనక మన మీద అపారమైన ప్రేమ చేత ఆయనే మన చెంతకు వస్తారు. ఇది మన అదృష్టం. భాగవతం చెప్పింది, యోగులు మహా తపస్సు చేయగలిగిన వాళ్ళు తమ హృదయాలలోనే తమ జ్ఞానశక్తి చేత పరమాత్మను దర్శిస్తూ ఉంటారు. అట్లా దర్శించలేని మనలాంటి వాళ్ళ కోసం మన దగ్గరకు పరమాత్మ వస్తారు. ఎందుకంటే ఆయన వాళ్లకు తల్లి తండ్రి ఎలాగో మనకు అలాగే తల్లి తండ్రి గనక. ఆయనకు బిడ్డలిద్దరిపైన సమానమైన ప్రీతే. తల్లికి ఆరోగ్యంగా ఉండే బిడ్డ ఎక్కువ, ఆరోగ్యంగా లేని బిడ్డ తక్కువ ఎలా కాదో భగవంతుని దృష్టిలో శుకుడు ఎక్కువ కాదు, మనం తక్కువ కాదు. ఇది మనం గమనించవలసిన విషయం. వారెక్కడ మహర్షులు, వారెక్కడ మహర్షులు, మనమెక్కడ వారితో తూగుతాం అనుకోవలసిన పని లేదు. వారు చేరుకోగలరు కాబట్టి వాళ్ళ కోసం ఆయన రానవసరం లేదు. మనం చేరుకోలేం కాబట్టి మన కోసం ఆయన మన దగ్గరకు వస్తారు. అందుకే భాగవతం ఏం చెప్పిందంటే, ఎవరైతే తమ తపశ్శక్తి చేత అంతటా ఉండేటటువంటి భగవంతుణ్ణి యోగాభ్యాసం తపస్సు ద్వారా దర్శించలేరో అటువంటి వాళ్ళ కోసం భగవంతుడు భూమి మీద మానవులకు ఎప్పుడూ లభిస్తూనే ఉంటాడు. ఏ రూపంలో లభిస్తాడంటే మానవాకారంలో ఉంటూ కూడా పూర్ణుడైన పరమాత్మ స్వరూపులైన అవధూతల రూపంలో లభిస్తాడు. దానికి వాళ్ళు మరొక ఉదాహరణ ఇచ్చారు. దానిని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కూడా. నెలల బిడ్డకు తల్లి ప్రేమను అర్థం చేసుకునేటటువంటి పద్ధతి వేరే ఉంటుంది. ఆ బిడ్డకు మనస్సు ఎదగలేదు. ఆ బిడ్డకు నఖశిఖ పర్యంతము తల్లియే అయినప్పటికీ ఆమె పోషణను తల్లి యొక్క స్తన్యంలోనే పొందుతాడు. అలాగే ఆవు కొమ్ము చివరి నుండి తోక చివరి వరకు ఆవే అయినప్పటికీ మనకు అవసరమైన పాలు మాత్రం దాని పొదుగు దగ్గరే పొందుతాం. అలాగే పరమాత్మ విశ్వమంతటా వ్యాపించి ఉన్నప్పటికీ ఈ మహనీయుల రూపంలోనే ఆయన అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇది ప్రధానమైన అంశం. దాని నుంచే భగవద్గీత ఉత్పన్నమైంది. అట్లా వచ్చిన రూపాలలో కృష్ణ పరమాత్మ ఒకరు. ఇక్కడి నుంచి పరమాత్మ స్థితికి చేరుకున్న వారి కోసం, అంటే శుకుని వంటి వారి కోసం ఆయన రాలేదు. శుకుడు ఆయనను చూడనే లేదు. పరమాత్మ ఉండే చోటుకు శుకుని హృదయం ఎప్పుడో చేరుకుంది. అట్లాగాక నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే ద్వంద్వాలలో చిక్కినటువంటి అర్జునుడు మొదలైన వారి కోసం వచ్చింది. ఒకరు ప్రశ్న వేశారు, అన్ని అక్షౌహిణుల సైన్యాన్ని ఆయన నశింపచేశాడు కదా, ఇదెక్కడి అవతార కార్యం, ఇదెక్కడి దయ అని. అందుకు ఆ పెద్దల సమాధానం ఏం చెప్పారంటే, మహాభారత యుద్ధంలో అంతమంది చనిపోవడానికి కృష్ణుడే కారకుడయ్యాడు, నిజమే. కానీ ఆయన రూపం ఎలా ఉండేది అంటే, ఆయనలో దివ్య మహిమ నిండి ఉండడం వల్ల చూసిన ఎవరికైనా ఈయన మానవమాత్రుడు కాడని తెలిసేదిట. ఏ వ్యక్తినైనా చూస్తే మనకి ఎటువంటి భావాలు కలుగుతాయో అటువంటి భావాలేవి కలగకుండా మనసు నిర్మలంగా నిశ్చలంగా అయ్యి ఒళ్ళు మరచి ఆయనను చూస్తూ ఉండేవారట. ఈ విషయం శ్రీ సాయిబాబా చరిత్ర చదివితే కూడా తెలుస్తుంది. శ్రీ సాయిబాబా వద్దకు వచ్చే ఒక్కొక్క భక్తుడు ఆయనను కన్నార్పకుండా చూస్తూ ఉండేవాట. ఏమిటి, నీకేమన్నా పిచ్చా అలా చూస్తున్నావు అని అడిగితే, ఆయన దివ్య ముఖార విందాన్ని చూస్తుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతోంది, ఎప్పుడూ అలాగే చూడాలని అనిపిస్తోంది అనేవారట. ఇది సాయిబాబా చరిత్రలో భక్తుల అనుభవాలలో వస్తాయి. ఆయనకేమీ కిరీటాలు లేవు, 4 చేతులు శంకుచక్రాలు కనిపించడం లేదు.
మనలాగా రక్తమాంసాలతో ఉన్న మనిషిలాగానే ఉన్నాడు. మరి ఆ వర్చస్సు ఏమిటో తెలియదు కానీ అలాగే చూస్తూ ఉండిపోయేవారట. పరిసరాలనే మర్చిపోయేవారట. కృష్ణ పరమాత్మని రూపం కూడా అలానే ఉండేదిట. భగవద్గీతలో ఒక విషయం చెప్పారు. చనిపోయే ముందు మనస్సు హృదయం దేనియందు లగ్నమవుతుందో వాడు దానినే పొందుతాడు అని. అందుకని అక్కడ యుద్ధరంగంలో మరణించిన వారందరి దృష్టి కృష్ణుని మీద మాత్రమే ఉంది. అందుకని వాళ్ళందరికీ ఉత్తమగతులే కలిగాయి. వాళ్ళు యుద్ధరంగంలో తమ అంత్యదశలో కృష్ణుణ్ణే చూస్తున్నారు. ఇది ఎటువంటిదంటే ప్రేమలో పడిన యువతీ యువకుల మనస్తత్వం లాంటిది. ఎవరో ముక్కు మోహం తెలియని వాళ్లను త్వరపడి పెళ్లి చేసుకోవద్దని పెద్దవాళ్ళు ఎంత చెప్పినా సరే మేం కష్టపడినా సుఖపడినా ఒకరికొకరమే అంటారు వాళ్ళు. అట్లాగే యుద్ధరంగంలోని వాళ్ళ మనస్సు కూడా వేరొక ధ్యాస లేకుండా పోయి ఆయనను చూస్తూనే ప్రాణాలు వదిలారు. అందుకే వాళ్ళందరికీ ఉత్తమగతులే శ్రీకృష్ణుడు ప్రసాదించాడు అంటారు పెద్దలు. కాబట్టి శ్రీకృష్ణుడు ఎవరి కోసం వచ్చాడు? తపస్సు ద్వారా ఆయనను చేరుకోలేనటువంటి మనవంటి వారి కోసం వచ్చారు. అందువల్ల అనేక కారణాలు అనేక ప్రయోజనాలు నెరవేరుతాయి. ఉదాహరణకు ఇక్కడ మందిరంలో సాయిని పెట్టుకొని పూజా పునస్కారాలు చేస్తున్నాం, నైవేద్యాలు పెడుతున్నాం, భక్తులంతా వస్తున్నారు, సాయినాథుని గురించి తెలుసుకుంటున్నారు, సాయిని దర్శించుకుంటున్నారు, ఆనందిస్తున్నారు. అలాగే ఇక్కడకు చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు. విశాలంగా ఉండే మందిరాన్ని, అందులో జరిగే వాటిని వినోదంగా చూస్తున్నారు, ప్రసాదాలు తిని వెళ్తున్నారు. అదిగాక ఇతర జీవులకు కూడా అంతో ఇంతో వాటికి కావలసిన తిండి వాటికి లభిస్తున్నది. సమీపంలో పూజా పునస్కారాలకు కావలసిన వస్తువులు అమ్ముకునేవారుంటారు. వాళ్లకు భక్తి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ వస్తువులు అమ్ముడుపోయి జీవనం గడపడమనే వాళ్ళ ప్రయోజనం వాళ్ళకు నెరవేరుతున్నది. ఎవరి దృష్టిని బట్టి వాళ్ళ ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. పిల్లలకు కాలక్షేపం, పెద్దలు పవిత్రమైన భావాలు కలిగేలా సమయం గడుస్తున్నది. వస్తువులు అమ్ముకునే వారికి జీవనోపాధి కలుగుతున్నది. అట్లాగే కృష్ణ పరమాత్మ ఎన్నో జీవుల యొక్క అవసరాలను తీర్చడానికి ఆ విధంగా అవతరించాడు. ఆయన వచ్చి మనకు చెప్పినటువంటిది భగవద్గీత. అంటే భాగవతంలో చెప్పినది తూచా తప్పకుండా ఇక్కడ సరిపోతుందన్నమాట. మనం వెళ్ళలేము కనుక ఆయనే మన వద్దకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే, తల్లిదండ్రులకు బిడ్డ దగ్గర ముద్దు కలిగినప్పుడు ఏం చేస్తారు? ఆ బిడ్డలాగానే ముద్దు మాటలు మాట్లాడతారు. వాడు పారాడితే వాడితో పాటు పారాడతారు. వాడు కొట్టినట్లు నటిస్తే వాడిలాగా కళ్ళ మీద చేతులు పెట్టుకొని ఏడుస్తున్నట్లు నటిస్తారు. ఎందుకంటే వాడికి సరదా కల్పించడం కోసం. అలాగే కృష్ణుడు కూడా మనకు అర్థమయ్యే పదాలు, మనకు అర్థమయ్యే భావాలు తీసుకొని వాటితో మనతో వ్యవహరిస్తాడు. గోపాలులతో ఆడుకున్నాడు, అర్జునునితో సరదాలాడాడు, యుద్ధరంగంలో సామర్థ్యం గల మహానాయకుడిగా వ్యవహరించాడు. అన్ని సామర్థ్యాలు ఆయనలో ఉన్నాయి. అలాగాక కేవలం యోగాభ్యాసం మాత్రమే ఉన్న ఉద్ధవునికి ఉద్ధవగీతను ఉపదేశించాడు. వాడి స్థాయి వాడిది, వీడి స్థాయి వీడిది. ఆయనలో అన్ని స్థాయిలు ఉన్నాయి. అలాగే సాయి మన స్థాయికొచ్చి మన దగ్గర వ్యవహరించాడు. ఆవు పొదుగు దగ్గర మాత్రమే పాలు లభించినట్లు మహాత్ముల వద్ద మాత్రమే భగవంతుని పొందగలం. అయితే ఈ మహాత్ముల తత్వమేమిటి? చూడడానికి మనలాగానే మానవాకృతి ఉంటుంది, మనలాగానే తింటారు, మనలాగానే తిరుగుతారు, మనలాగానే వ్యవహరిస్తారు. కానీ వాళ్ళ అంతఃకరణ మాత్రం పూర్ణమైన భగవత్ స్వరూపమే అయి ఉంటుంది. అదే అర్జునుణ్ణి గుర్తుపట్టమని ఆయన చెప్పింది. నేను నీతో పాటు ఆడుకొని ఉండవచ్చు, సారథిగా రథం ఎక్కించి తీసుకురావచ్చు, నీ రథాన్ని నువ్వెక్కడ ఆపమంటే అక్కడ ఆపవచ్చు. కానీ నీవు ఏమీ తెలియక గందరగోళపడిపోయే సమయంలో ఉన్నప్పుడు అన్నీ తెలియజెప్పడానికి, అవసరమైతే విశ్వరూపం సాక్షాత్కారం ఇచ్చి నీకు విషయం విశదపరచడానికి ఉన్న నేను ఎవరినో నీవిప్పుడు తెలుసుకో అని చెప్పాడు. అందుకని ఆ విధంగా వచ్చిన రూపాలు మనకు బోధిస్తాయి. అందుకని భగవద్గీత మనకు శిరోధార్యమైంది. అటువంటి మహాత్ములను ఆశ్రయించాలి అనడానికి అదే ఉదాహరణ, అదే భగవద్గీత యొక్క సారాంశం. భగవద్గీత అట్టి మహాత్ములను ఆశ్రయించమని చెప్పింది కూడా. లేకపోతే ఎవరిని ఆశ్రయించాలి?
ఎవరు చెప్తారు? వేదాలు, ఉపనిషత్తులు ఉన్నాయి. కానీ వాటికి సరైన అర్థాన్ని ఎవరు చెప్పగలరు? ఇదివరకు నేను నాస్తికంగా ఉండే రోజుల్లో అనేక చోట్లకు వెళ్ళాను. ఎంతోమంది పెద్దలను దర్శించాను. నా సందేహాలు తీర్చమని అడిగాను. 1961 సంవత్సరం వరకు నేనిక్కడ పనిచేశాను. నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోబోయే 2-3 నెలల ముందు వరకు నాస్తికంగానే ఉన్నాను. అప్పుడు ఈ ఉపనిషత్తులు, పురాణాలు బోధించడంలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన పెద్దలను ప్రశ్నించాను. ఒకసారి పరీక్షలు వ్రాయడానికి ఢిల్లీ వెళ్ళాను. అక్కడ ఒకచోట పెద్ద పందిరి వేసి ఉంటే చూద్దామని వెళ్ళాను. అక్కడ గీతా జ్ఞానయజ్ఞం జరుగుతున్నది. ఆ రోజు ఆఖరి రోజు. పెద్దలొకరు ప్రవచనం చేస్తున్నారు. ఆయన తన ఉపన్యాసం ముగిస్తూ, ఈ రోజుతో గీతాయజ్ఞం ముగిసింది కనుక ఏవైనా సందేహాలుంటే అడిగి తెలుసుకోవచ్చు. సాయంత్రం ఫలానా చోట మేము ఉంటాం, అక్కడికి వచ్చి సందేహాలు తీర్చుకోండి అని చెప్పారు. నేనున్న చోటుకు ఆయన చెప్పిన చోటు దగ్గరే కనుక ఆ రోజు సాయంత్రం వెళ్ళి కూర్చొని వాదించడం మొదలు పెడితే సమాధానం ఎక్కడా చిక్కక, ఏమయ్యా, నువ్వింత ఉన్నావో లేదో, ఋషులను ప్రశ్నించేవాడివా? వాళ్ళు చెప్పింది అబద్ధమని నీ ఉద్దేశమా? అసలు నువ్వేం ధ్యానం చేశావు గనక, నువ్వేం తపస్సు చేశావు గనక ఇలాంటి అవకతవక ప్రశ్నలు వేస్తున్నావు అని మండిపడ్డారు. అప్పుడు నేనేమన్నానంటే, అయ్యా, నేను ఋషులు చెప్పింది కాదనడం లేదు. కాదనడానికి నేను తపస్సు చేసి ఉండాలి కదా. నా ప్రశ్న ఏమంటే, ఋషులు చెప్పినది సత్యమేనన్న విశ్వాసం మీకెలా కలిగింది? మీరు ఏ కారణాలు చూసి వారు చెప్పినది నిజమని నమ్మారు? వాళ్ళు గొప్పవాళ్ళైతే కావచ్చు. వాళ్ళు చెప్పింది సత్యమేనని మీరెలా తెలుసుకున్నారు? ఏ కారణాల వల్ల నిర్ధారణ చేసుకున్నారు అని మాత్రం నేను అడుగుతున్నాను అని అడిగితే ఆయన అన్నారు, చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నాడు, వాడిని బయటికి గంటండి అని. ఉపనిషత్తుల గూర్చి కానీ వేదాల గూర్చి కానీ చెప్పడానికి బ్రహ్మానుభూతిని పొందినవాడు, బ్రహ్మానుభూతిని ఇవ్వగలవాడు మాత్రమే అర్హుడు. అందులో ఉపనిషత్తులు చూస్తే వాటిల్లో ఒకచోట బ్రహ్మ విద్య ఇలా అంటుంది, నీకు వివాహయోగ్యమైన బిడ్డ ఉన్నప్పుడు ఆమెనిచ్చి వివాహం చేయబోయే ముందు వరుణ్ణి ఎన్నోసార్లు విచారించి బిడ్డనిస్తావు కదా. అలాగే నన్నెవరికైనా ఇవ్వదలుచుకున్నప్పుడు వాడు అర్హుడైన వాడు అవునో కాదో చూసి మాత్రమే ఇవ్వు సుమా. లేకపోతే వాడు చెడి నన్ను చెడగొట్టి లోకాన్ని చెడగొడతాడు. అట్లా మాత్రం చేయకు అని. ముముక్షువైనవాడు, బ్రహ్మనిష్ఠుడు, శ్రోత్రియుడు అయిన వాడి దగ్గరకు మాత్రమే వెళ్ళవలసిందని శాస్త్రం చెబుతుంది. మరి అటువంటి వాడు మనకి ఎక్కడ దొరుకుతాడు? ఉపనిషత్తులను, భగవద్గీతను, అందులో చెప్పబడ్డ పరమాత్మ తత్వాన్ని అనుభవించి మనకు చెప్పగలవాడు ఎవడు? తాను అనుభవించినవాడు మాత్రమే మనకు అనుభవాన్ని ఇవ్వగలడు. చరిత్ర చూస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది. శ్రీ రామకృష్ణ పరమహంస ఉన్నారు. పరమాత్మ సాక్షాత్కారాన్ని ఆయన పొందారు. ఆయన వద్దకు వివేకానందుడు వెళ్ళాడు. ఏమయ్యా, దేవుని గురించి అందరూ మాట్లాడేవాళ్ళే, నువ్వు కూడా భగవంతుని గురించి ఊరికే మాట్లాడుతున్నావా? నిజంగా నువ్వు ఆయన్ని చూసి చెబుతున్నావా అని అడిగాడు. అందుకైన, నేను నిన్నెట్లా చూస్తున్నానో భగవంతుని కూడా అట్లాగే చూస్తున్నాను అన్నారు. అట్లాగైతే నాకు చూపించమన్నాడు వివేకానందుడు. రేపు వస్తే అట్లాగే చూపిస్తాను అన్నారు ఆయన. అతనిని మాటల్లో పెట్టి మాట్లాడుతూనే తన పాదంతో అతనిని మెల్లగా తాకారు. అంతే, అతనికి పరమాత్మానుభూతి కలిగింది. ఆ తర్వాత అతనిని ఆ స్థితిలోంచి లేవగొడితే, నన్నెందుకు మేల్కొలిపారు, నన్ను అట్లాగే ఉండనీయకపోయారా అన్నాడు. అందుకని ఆ స్థితిలో ఉన్నవాడు మాత్రమే భగవద్గీత చెప్పాలి. అయితే వివేకానందుడికి ఇచ్చాడని తమ వద్దకు వచ్చిన వాళ్ళందరికీ ఆయన ఆ స్థితిని ఇచ్చారా? అసలు ఇవ్వడం సాధ్యమా? దీనికి ఉదాహరణ మనకు సాయినాథుని చరిత్రలో తెలుస్తుంది. బీడీలు అమ్ముకునేవాడొకడు సాయినాథునికి అప్పుడప్పుడు బీడీలు ఇస్తుండేవాడు. సాయినాథుడు తమ వద్దకు వచ్చే వారికి ఎన్నో అనుభవాలను ఇవ్వడం చూశాడు. అప్పుడు సాయినాథుని వద్ద బ్రహ్మానుభూతిని పొంది సిద్ధపురుషులై కీర్తి గడించిన వాళ్ళు అక్కడక్కడా ఉన్నారు. ప్రొద్దుగుంకిని కొద్దీ ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకుమన్నట్లు అట్టి మహాత్ముల సంగతులు బయటపడుతున్నాయి. మద్రాసు సమీపంలో బుదూర్ అనే ప్రాంతం ఉంది. అక్కడ రెడ్ హిల్స్ స్వామి అనే ఒక మహాత్ముడు ఉండేవారు.
ఆయన ముస్లిం. ఆయన దగ్గర ఉంటూ సేవ చేసుకుంటూ ఉండే ఘనశ్యామ్ అనునతడు మద్రాసులో ఉన్నారు. అతడు రెడ్ హిల్స్ స్వామి దగ్గర అనేక అద్భుత లీలలు చూశాడు. ఒకసారి ఆయన ఘనశ్యామ్తో నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పారు. అప్పుడతడు నాకొక చిన్న సందేహం ఉంది, మీ గురువెవరో తెలుసుకోవాలని ఉంది, చెప్పమని ప్రార్థించాట. రేపు పొద్దున చెబుతాను అన్నారట ఆయన. మర్నాడు ఉదయమే స్నానమది చేసుకుని ఆయన సన్నిధికి వెళ్ళాడు ఘనశ్యామ్. అప్పుడు ఆ స్వామి అతనిని సూర్యబింబం కేసి చూడమన్నారట. ఆయన చెప్పినట్లు చూసేసరికి సూర్యబింబంలో ద్వారకామాయిలో ఉన్న సాయినాథుని ముఖం 5 నిమిషాల పాటు కనిపించిందట. అప్పుడతడు స్వామిని ఆ దర్శనం యొక్క అర్థమేమిటని అడిగాట. నిన్న నీవడిగిన ప్రశ్నకు సమాధానం అని చెప్పారట స్వామి. అంటే ఆయన గురువు సాయినాథుడన్నమాట. ఆయన సాయి వద్దకు ఎప్పుడు వెళ్ళారో తెలియదు. ఇటువంటి అనుభూతినివ్వడం ఆ బీడీలు అమ్ముకునేవాడు చూశాడు. నాకు అట్టి స్థితినిమ్మని బాబాని అడిగాడు. భక్తితో ఉండు, పరిపాకం వచ్చినప్పుడు అదే వస్తుంది అంటే అతడు వినక పదే పదే ఆయనను అడుగుతుండేవాడు. నేను నీకింతకాలంగా సేవ చేస్తున్నాను కదా, బీడీలు ఇస్తున్నాను కదా, నాకు ఆ స్థితి ఇవ్వవలసిందేనని పట్టుబట్టేవాడు. చాలా రోజులు పెడచెవిని పెట్టి ఊరుకున్నారు బాబా. ఒకరోజు అతడు భీష్మించాడు. చివరకు బాబాకు విసిగేసి తీసుకోపో అని ఒట్టి చేతిని అతని వైపు విదిలించారు. అంతే. అప్పటి నుండి వాడికి ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, బీడీలు ఇవేవీ గుర్తులేవు. సరిగ్గా బాబాలాగానే ప్రవర్తించేవాడు. పగలు రాత్రి ఏమీ తెలిసేది కాదు. ఎండావాన తెలిసేది కాదు. అరబ్బీలోని, ఖురాన్లోని ఏవో మంత్రాలు చదువుతుండేవాడు. పిచ్చివాడిలాగా ఇల్లు వాకిలి పట్టకుండా తిరుగుతుండేవాడు. అతనికి బుద్ధి పుట్టినప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా ఒక్క మాట చెబుతుండేవాడు. అవి తప్పక జరిగి తీరవలసిందే. ఒరే అటు వెళ్ళబోకు, ఫలానా చోట పాము ఎదురవుతుంది అని ఒక అతనితో చెప్పాడు ఒకసారి. అతడు చెప్పినట్లే జరిగింది. ఇలా అతడు చెప్పినవన్నీ జరుగుతుండేవి. అతనిని ఆ స్థితిలో చూసిన అతని స్నేహితుడు అతనికి ఏమీ అర్థం కాలేదు. ఏమిట్రా, పెళ్ళాం పిల్లలు పట్టకుండా, ఇల్లు వాకిలి పట్టకుండా ఇలా పిచ్చివానిలో తిరుగుతున్నావు అన్నాడు. ఇతడు ఇది పిచ్చి కాదులే, నీ పని నువ్వు చేసుకోపో అన్నాడు. అప్పుడు ఆ స్నేహితుడు ఇది పిచ్చిగాక మరేంటి, శుభ్రంగా ఇది పిచ్చే అన్నాడు. అయితే నువ్వు అట్లాగే అవుగాక అన్నాడు అతడు. వెంటనే ఆ స్నేహితుడు కూడా ఇల్లు వాకిలి పట్టకుండా పిచ్చివాడిలాగా తిరగడం ఆరంభించాడు. ఆ విధంగా ఆ బీడీలు అమ్ముకునేవాడు ఏది మాట్లాడితే అదల్లా జరిగేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సాయినాథుడు మసీదులో కూర్చొని ఉన్నారు. ఎవరూ లేని సమయం చూసి వాడు సాయినాథుని వద్దకు వెళ్ళి ఆయన 2 కాళ్ళు పట్టుకున్నాడు. బాబా, ఈ స్థితిని భరించలేకుండా ఉన్నాను, నీవిచ్చిన ఈ స్థితిని నువ్వే తీసుకో అని ప్రార్థించాడు. అలాగేనని బాబా లావు అంటూ అతని దగ్గర నుంచి ఏదో వస్తువుని తీసుకుంటున్నట్లు తమ చేతిని కదిలించారు. వెంటనే అతనికి ఆ స్థితి తొలగిపోయింది. అతడు మామూలుగా ఉన్నాడు. అంతేగాక మధ్యలో ఏం జరిగిందో పూర్తిగా మర్చిపోయాడు. అప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో, తనలో ఆ శక్తి ఎట్లా వచ్చిందో, ఎట్లా పనిచేసిందో అతనికి ఏమీ తెలియదు. నిద్రపోయి లేచిన వాడికి నిద్రపోయినప్పుడు ఉన్న స్థితి ఎలా ఉంటుందో అలా ఉంది అతనికి. అందుకని అతనికి సాయినాథుడు ఆ స్థితిని ఇస్తే ఏమైంది, నాకొద్దు బాబు తీసుకో అన్నాడు. అందుకని అట్టి స్థితిని ఇచ్చినా పుచ్చుకునేది ఉండదు. అందుకని పరిపాకం రాని వారికి ఆ స్థితిని ఇవ్వలేరు. అంతటి వివేకానందుడు కూడా తనను రామకృష్ణ పరమహంస కొద్దిగా తాకేసరికి తట్టుకోలేక నన్నేం చేస్తున్నారు మీరు అన్నాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస నవ్వి, నువ్వు సప్తర్షి మండలం నుండి లోక కళ్యాణం కోసం అవతరించిన వాడివి. అంతటి నీవే భగవదనుభూతిని తట్టుకోలేక అయ్యయ్యో నన్నేం చేస్తున్నారని అడిగితివే. మరి నీకే అంతటి భయం కలిగితే ఇక మామూలు వాడి పరిస్థితి ఏమిటి అన్నారు. అందుకని వాళ్ళు ఇచ్చినా పుచ్చుకునే పరిస్థితి ఉండాలి. సమర్థత ఉన్నవాడికి ఇవ్వడానికి వాళ్ళు వెనుకాడరు. ఇది మనం గమనించాలి. అందుకని భగవద్గీతకు అర్థం ఎవరు చెప్పాలి? ఆ స్థితిలో ఉన్నవాళ్ళు, అనుభవాన్ని ఇవ్వగలవాళ్ళు చెప్పాలి. ఎవరికి చెప్పాలి? అర్హత గలవాళ్ళకి చెప్పాలి. భగవద్గీత 4వ అధ్యాయంలో
శ్రీకృష్ణుడు చెప్పాడు, శ్రద్ధాభక్తులు లేని వాడికి చెప్పవద్దు, ఎవడికంటే వాడికి చెప్పవద్దు. నీవు నాకు ఆత్మీయుడువు గనుక ఈ రహస్యమైనటువంటి గుహ్యతమమైనటువంటి ఈ విషయాన్ని నీకు చెబుతున్నాను అని. అటువంటప్పుడు 10,000 మందిని 50,000 మందిని కూర్చోబెట్టి ఉపన్యసించడం అన్నది కృష్ణునికి తెలియకపోవడమా, మనకు తెలియకపోవడమా? అనుభవానికి వస్తే కృష్ణుడు ఇచ్చిన అనుభవాన్ని మనం ఇవ్వగలమా? అందుకని అటువంటి దానిని వివరించి అనుభవాన్ని ఇవ్వగలవారు ఎవరయ్యా అంటే, ఆ స్థితిలో ఉంటూ మానవాకృతిలో మన కొరకు పరమాత్మ వచ్చి భూమి మీద తిరుగుతూ ఉండే సద్గురువు మాత్రమే. వాళ్ళు వచ్చేది ఇందుకే. అందుకని వాళ్ళ దగ్గరకు వెళ్ళు. ఇదే భాగవతం యొక్క రహస్యం, ఇదే భగవద్గీత యొక్క రహస్యం. అందుకని అటువంటి మహాత్ముడు తప్ప మరెవ్వరూ చెప్పడానికి అర్హులు కారని పెద్దలు చెప్పారు. ఎందుకు చెప్పవద్దన్నారంటే, ఆత్మజ్ఞానానుభవం పొందనివాడు చెప్పినా వినలేము, విన్నా అర్థం చేసుకోలేము. అర్థం చేసుకున్నట్లు అనిపించినప్పటికీ ఆచరణలో పెట్టలేము. ఉదాహరణకు భగవద్గీత అర్థంతో చదువుతున్నాం, నిత్యపారాయణ చేస్తున్నాం. అందులో శ్రీకృష్ణుడు తాను అన్ని జీవుల హృదయాలలోనూ నిండి ఉన్నానని, తన మాయచేత అన్నింటినీ ఆడిస్తున్నానని చెప్పాడు. జ్ఞాని లక్షణాలను, స్థితప్రజ్ఞుని లక్షణాలను, భక్తుని లక్షణాలను చెబుతూ భక్తుడైన వాడు అన్నింటి యందు తననే దర్శిస్తాడు అని చెప్పాడు. కానీ ఆ స్థితిని మనం పొందడం ఎలా? కానీ మానవుని జీవితం యొక్క ప్రయోజనం అదే. బడికంటూ వెళ్ళి చేరడానికి కారణం విద్య నేర్చుకుని సమర్థులుగా బ్రతకడం నేర్చుకోవడానికి మాత్రమే. బడికి వెళ్ళడంలోని ప్రయోజనం ఎట్లాగో భూమి మీద మానవునిగా జన్మనెత్తినందుకు ప్రయోజనం ఒక్కటే. ధర్మము, అర్థము, కామములను సంపాదించి మోక్షాన్ని కూడా పొందడమే. 4 పురుషార్థాలను పొందడమేనని శాస్త్రం చెప్పింది. ఋషులు చెప్పారు, తక్కిన పురుషార్థాలు నాకొద్దు, మోక్షం మాత్రం కావాలంటే కుదరదు. తన్నడానికి నేల లేకుండా పైకెగిరే ప్రశ్నే లేదు. కాళ్ళ కింద నేల లేకుండా తన్ని పైకెట్లా ఎగరగలడు? అందుకని ధర్మము, ధర్మాన్ని అనుసరించిన అర్థము, ధర్మాన్ని అర్థాన్ని అనుసరించిన కామము ఎవడైతే అంగీకరిస్తూ అనుభవిస్తూ పోతాడో అట్టివాడు మోక్షానికి అర్హుడవుతాడు. అప్పుడు దీనిని తన్ని వాడు మోక్షానికి వెళ్ళగలుగుతాడని పెద్దలు చెప్పారు. అందుకని దానిని నిర్వచించి అర్థమయ్యేటట్లు అర్థం చెప్పగలవాడు ఆ స్థితిలో ఉన్నవాడు మాత్రమే అని చెప్పారు. కాబట్టి వారిని ఆశ్రయించవలసిందే. కానీ ఈ 4 పురుషార్థాలను అంటే ధర్మార్థ కామ మోక్షాలను పొందాలంటే మనస్సు శుద్ధంగా ఉండాలి. శుద్ధమైన వాసనలతో, శుభమైన వాసనలతో నింపుకున్నాక అప్పుడు శుభాశుభ ఫలితాలకు అతీతమైన స్థితిని పొందడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పులు ఉన్నటువంటి వాడు అప్పులన్నీ తీర్చుకొని కొంత నిలవ చేసుకున్నాక ఇక సంపాదించడానికి అవసరం లేని స్థితిని పొందుతాడు. అలాగే ముందు మనం అప్పుల్లో ఉన్నాం అంటే మనలో అశుభమైన వాసనలున్నాయి. అప్పు తీర్చేసుకొని అదనంగా మిగుల్చుకున్నాం అంటే అశుభమైన వాసనలు తీర్చేసుకొని శుభమైన వాసనలను ఏర్పరచుకున్నాం. కానీ అది కూడా ఇవాళ రావచ్చు, రేపు పోవచ్చు అనే స్థితిలో ఉన్నాం. అలాగాక ఇలా రావడానికి పోవడానికి వీలు లేని స్థితిని దానిలో సంపాదించుకున్నట్లే అదే రీతిన ధర్మాధర్మాలకు, శుభాశుభాలకు లొంగనటువంటి అతీతమైన స్థితిని పొందాలి. ఇది పొందాలంటే, ఈ మనస్సును శుద్ధంగా ఉంచుకోవాలంటే ఈ 4 చేసి తీరాలని చెప్పింది. యజ్ఞము, దానము, తపస్సు, కర్మ. ఈ 4ంటిని విడిచిపెట్టడానికి వీలు లేదు అంటూ ఆ విషయం తెలియక మానవులు ఎలా పొరపాటు పడుతున్నారో కూడా చెప్పారు. కర్మలు చేస్తే కర్మల ఫలితం రూపంలో మళ్ళీ జన్మ పరంపరలకు రావలసి ఉంటుంది కనుక ఏ కర్మలు చేయకూడదు అని కొందరు అంటున్నారు. యజ్ఞ దాన తపకర్మలు కూడా చేయకూడదు అంటున్నారు. అలాగాక మరికొంతమంది చేసి తీరాలని అంటున్నారు. మరికొంతమంది చేయకపోతే వీలు లేదు అంటున్నారు. వారిద్దరూ కూడా పొరబడ్డారు అని చెబుతున్నాడు గీతాచార్యుడు. అసలైన విషయం నేను చెబుతున్నాను విను అంటున్నాడు. అదేంటంటే, ఈ 4ంటిని చేయవలసిందే, కానీ వాటి ద్వారా ఏం పొందాలని ఆశించకుండా
చేయి అంటున్నాడు. చేయాలి కాబట్టి చేయి అంటున్నాడు. అంటే తల్లి బిడ్డకు అన్నం పెడుతుంది అంటే రేపతడు ఉద్యోగం చేసి తనను పోషిస్తాడు అన్న ఉద్దేశంతోనా? అట్లా అయిన పక్షంలో వాడు జబ్బున పడి మంచంలో ఉండి ఇక లేచే పరిస్థితి లేకపోతే వాడిని గొంతు పిసికి చంపేయాలి. కానీ చంపదు. తన ప్రాణాలొడ్డి అయినా బ్రతికించుకోవాలని చూస్తుంది. అలా ఎందుకు చేస్తుంది? తల్లి కాబట్టి చేస్తుంది. వేరే కారణం లేదు. వాడు సుఖంగా ఉండడమే ఆమెకు సంతోషం కానీ వాడి ద్వారా ఏదో పొందుదామని కాదు. అలాగే మనకిష్టమైన వాళ్ళ పట్ల కూడా ఇలాగే ప్రవర్తిస్తాం. ఎందుకంటే వాడు సంతోషపడితే మనకు బాగుంటుంది అంతే. ఇంకొక కారణం ఏమీ ఉండదు. వాడంటే మనకు ఇష్టం. వాడు సంతోషిస్తే మనకు సంతోషం. తప్పిస్తే వాడు మనకు అదిస్తాడేమో ఇదిస్తాడేమో అని ఆశపడి కాదు. వాడు సంతోషపడడమే మనకు కావాలి. యజ్ఞము, దానము, తపస్సు, కర్మలను నిష్కామంగా చేయడం అన్నారు. కానీ నిష్కామంగా ఎలా చేయడం? ఇది మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. భగవద్గీత చెప్పినట్లే ఉంటుంది, అర్థమైనట్లే ఉంటుంది. కానీ అర్థం కాకుండా తప్పించుకుపోయేది ఇక్కడే. యజ్ఞ, దాన, తపకర్మలను చేస్తాం. ఎలా చేస్తాం? స్వర్గం కోసమా? నాకు స్వర్గం అక్కర్లేదు అన్నాం అనుకోండి, పోనీ ఫలితం కోసం అంటే ఏదైనా లక్ష్యం కోసం చేస్తామా? అది అక్కర్లేదు. మరి దేనికోసం చేస్తాం? చిత్తశుద్ధితో నిష్కామంగా చేస్తాం. చిత్తశుద్ధి కోసం అనేది కోరిక అవునా కాదా? చిత్తశుద్ధి కోసం తల్లి పిల్లలకు అన్నం పెడుతున్నదా? కాబట్టి ముక్తి కోసమో తరింపు కోసమో దేనికో ఒక దానికోసం చేస్తాం. ముక్తి కోసం అంటే అది కోరిక అవుతుంది కదా. ముక్తి అంటే కోరిక లేకపోవడం. తొంటరి అయిన ఒక పిల్లవాడు క్లాసులోకి టీచర్ వచ్చినప్పుడు పిల్లలను మాట్లాడవద్దని చెప్పినప్పుడు వీడు యుక్తిగా తిట్లు తినకుండా సైలెన్స్, అరవకండి అని పెద్దగా అరుస్తాడు. ఎందుకురా అరుస్తున్నావంటే అరవద్దంటున్నాను టీచర్, కోపగించుకోకండి అంటాడు. అంటే వాడు ఆ వంక పెట్టి అరుస్తాడన్నమాట. అట్లాగే నాకే కోరిక లేకుండా ఇదంతా చేస్తాం అనడం సరికాదు. తరింపు అనే ఫలితాన్ని ఆశించే కదా ఇదంతా చేస్తున్నాం. ఇది మనం గమనించవలసిన విషయం. ఏ పని చేసినందువల్లనో తరింపు అనే ఫలితం రాదు. తరింపు రావాలనే ఉద్దేశంతో కర్మ చేయడంతో తరింపు వీలు పడదు. ఏం ఆశించి శ్వాస పీలుస్తున్నాం? ఇంకాసేపట్లో ఏమైనా మింగి చచ్చిపోదాం అనుకున్నవాడు కూడా ఆ క్షణంలో శ్వాస పీలుస్తూనే ఉన్నాడు. వాడు పీల్చాలనుకుంటే పీల్చలేడు, ఆపాలనుకుంటే ఆపలేడు. అట్లా సహజంగా జరుగుతున్నప్పుడు నిష్కామ కర్మ అవుతుంది. ఆట ఆడుతున్నాం, ఎంతో సంతోషంగా ఆడుతాం, ఏమీ ఆశించి ఆడం. డబ్బు పెట్టి ఆడే ఆటలను పక్కన పెడితే వినోదం కోసం మనం ఆడే ఆటల్లో మనం ఏమీ ఆశించి ఆడం. ఆడుతుంటే బాగుంటుంది కనుక ఆడతాం. మన తెలివితేటలంతా ఉపయోగించి ఆడతాం. రాత్రింబవళ్ళు నిద్రాహారాలు పట్టించుకోకుండా ఆడతాం. ఎందుకు? డబ్బులు వస్తాయి కాబట్టి. డబ్బులు వస్తాయి కాబట్టా? ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందనా? ఏమీ కారణం కాదు. ఆడుతుంటే ఆనందంగా ఉంటుంది అంతే. అది నిష్కామకర్మ అంటే. అలాగే యజ్ఞం చేస్తుంటే ఆట ఆడుతున్నట్లు ఉండాలి. దానం చేస్తుంటే ఆట ఆడుతున్నట్లే ఉండాలి. లేక సినిమా చూస్తున్నట్లు ఉండాలి. అలా ఉంటే నిష్కామకర్మ చేసినట్లు అవుతుంది. అలాగాక ఆముదం తాగినట్లు ముక్కు మూసుకొని తాగేస్తే కడుపుకు మంచిది కదా, బాగుండకపోయినా తాగుదాంలే అని తాగినట్లు. నిష్కామకర్మ చేస్తే మంచిదిలే అని చేసినప్పుడు ఆ పనిని అయిష్టంగా చేసిన వాళ్ళమవుతాం. అది నిష్కామకర్మ కాజాలదు, గతి లేక చేయడం అవుతుంది. తంతానంటే కాళ్ళు పట్టుకుంటామే అట్లా, చంపుతానని కత్తి చూపిస్తే నగలిస్తామే అట్లా. అది ఇష్టంగా చేయడమా? అది నిష్కామమా? ప్రాణం దక్కాలని సకామంతో ఇచ్చింది కానీ అది దానం కాదు. అట్లాగే ఎట్లాగోట్లా ఇష్టం ఉన్నా లేకపోయినా యజ్ఞము, దానము, తపస్సు, కర్మ వేరే కోరిక లేకుండా చేసేస్తే మనకు తరింపు వస్తుందనుకున్నప్పుడు విధి లేక, గత్యంతరం లేక, ఆశతో, ఇష్టం లేకుండా చేసిన పని అవుతుంది కానీ ఆట ఆడుతున్నట్లు, సినిమా చూస్తున్నట్లు ఎందుకుంటుంది? అట్లా ఉన్నప్పుడు అది నిష్కామ కర్మ అవుతుంది. అందుకనే శ్రీకృష్ణుడు చెప్పాడు, ఈ యజ్ఞము, దానము, తపస్సు, కర్మలు మానవులందరూ చేస్తే చేయవచ్చుగాక,
చేసేవాళ్ళు 3 రకాలుగా ఉంటారు అని. భగవద్గీతలో చెప్పని విషయమే లేదు. కానీ అన్వయించుకుని తెలుసుకోవడమే కష్టం. అదే గీతలోని గొప్పతనం. ఎన్నిసార్లు విన్నప్పటికీ బోధపడకుండా ఉంటుంది. గీత అర్థం కావాలంటే సాయినాథుని చరిత్రలో చూస్తే తెలుస్తుంది. కాపర్దే అనేవాడు సాయినాథుని వద్ద 1 సంవత్సరం ఉన్నాడు. అతడు రాజకీయాల్లో ఉన్నాడు, స్వతంత్రోద్యమంలో ఉన్నాడు. అందుకని అతడు కనబడితే అరెస్టు చేయాలని పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. అందుకని అతడు వచ్చి షిరిడీలో తలదాచుకున్నాడు. కానీ అతడు ఇంటికి వెళ్తానని బాబాను అడుగుతుండేవాడు. అతడి ఉద్దేశం, నేను మా ఊరు వదిలిపెట్టి షిరిడీలో ఎందుకుండాలి? భార్యాపిల్లలను వదిలిపెట్టి ఎందుకు ఇక్కడ ఉండాలి? నేను మా ఊళ్ళోనే ఉంటే పోలీసులకు చిక్కకుండా బాబా రక్షించవచ్చు కదా అని. అంటే అతడు భార్యాపిల్లలను ఆ ఊరిని వదిలిపెట్టి వాడు ఉండడు. కానీ అతడు అక్కడ ఉన్నప్పటికీ బాబా అతనిని పోలీసులకు చిక్కకుండా చేయాలట. అందుకని అతడు బాబాను ఎప్పుడూ తిట్టుకుంటూనే ఉండేవాడు. బాబా దగ్గరికి వెళ్ళి, బాబా మా ఊరు వెళ్తానయ్యా అంటే రేపు అనేవారు బాబా. రేపు అనుమతినిస్తారు అనుకునేవాడు అతడు. అలాగే మర్నాడు వెళ్ళి అడిగేవాడు అతను. మళ్ళీ బాబా రేపు అనేవారు. ఇలా ఎన్నోసార్లు అడిగి అడిగి విసుగు పుట్టి ఊరుకునేవాడు. పక్క వాళ్ళతో చెప్పి బాధపడుతుండేవాడు. బాబా నన్ను ఇంటికి వెళ్ళనీయడం లేదు, మీరైనా చెప్పండి అని. వాళ్ళు వెళ్ళి అడిగితే, మీరెందుకు అడగడం, వాణ్ణి నా దగ్గరికి వచ్చి అడగమను అనేవారు. అతడే వచ్చి అడిగితే రేపు అనేవారు తప్ప అనుమతినిచ్చేవారు కాదు. అతడు అన్నీ తన డైరీలో వ్రాసుకునేవాడు. ఒకసారి అతడు డైరీలో ఇలా వ్రాసుకున్నాడు, సాయినాథుడు నాకు 2 కథలు చెప్పారు. అవి ఎంత అద్భుతమైన కథలంటే, ఏమైనా సరే వీటిని జాగ్రత్తగా డైరీలో వ్రాసుకోవాలి అనుకున్నాను. కానీ అవి ఏమాత్రం గుర్తులేవు అని. బాబా వాటిని ఎట్లా మొదలుపెట్టారో, చివరకు ఏం జరిగిందో కించిత్తు కూడా గుర్తు లేకుండా పోయిందట. పోని పక్క వాళ్ళకన్నా గుర్తుందా అంటే, ఆ సమయంలో బాబా సన్నిధిలో 50-60 మంది దాకా కూర్చుని ఉన్న భక్తులందరూ శ్రద్ధగా విన్నప్పటికీ వాళ్ళెవరికీ కొంచెం కూడా గుర్తులేదట. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు అట్లా ఉంటాయి. అలాగే భగవద్గీత కూడా అర్థం కావడము, నిలవడము కూడా చాలా కష్టం.